అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రాజారావు గారి అబ్బాయి ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? పిల్లాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అనగానే తల్లి మనసు తల్లడిల్లిపోయింది. శారద పరుగున తన స్నేహితుల్ని వెంట పెట్టుకొని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి అర్జున్ని పోలీసులు అక్కడ కూర్చోబెట్టి విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని నిలదీసి అడుగుతున్నారు. ఈలోపు శారదతో పాటు శారద స్నేహితులు కొంతమంది అక్కడికి ఉద్యోగస్తులు చేరుకొని వాళ్ళు ఇది కుటుంబ సమస్య అని, బాబు వాళ్ళ నాన్నగారు ఇలా బాబు వాళ్ళ అమ్మాయిని ప్రేమించడం వల్ల వచ్చి అడగటం వల్ల వాళ్ళు అవమానించి ఆయన్ని కొట్టి తిట్టారని, మనస్తాపంతో ఆయన పడుకున్న మనిషి గుండెపోటుతో మరణించాడని, పిల్లాడు ఆ బాధను తట్టుకోలేక వచ్చి చేయి చేసుకున్న మాట నిజమేనని, ఇది ఈరోజు మొదలైన గొడవ కాదు, వాళ్ళ అమ్మా నాన్న ప్రేమించుకున్నారనే విషయాన్ని కడుపులో పెట్టుకొని ఇదంతా వాళ్ళు కావాలని చేస్తున్నారని, కావాలని సాధించారని, నీలకంఠమూర్తి రాజారావుని ఇలా అవమానించాడని, పశుపతి ఇలా అవమానించాడని, ఆ ఇంటి ఆడవాళ్ళు సైతం ఇలా మాట్లాడి పంపారని చెప్పేసరికి వాళ్ళకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అసలు ఇందులో తప్పులు ఎవరు అనాలో అర్థం కాలే. కానీ ఎస్ఐ మాత్రం సార్ ఇది ఆ నీలకంఠమూర్తి పశుపతి పెద్ద ఇష్యూ చేద్దామని చూస్తున్నారు, మాకే లంచాలు ఇద్దామని పక్కకు పిలిచి కూడా ఎంత కావాలంటే అంత ఇస్తాం, వాడు బయటికి రాకూడదు, వాడికి బ్రతుకు అనేది ఉండకూడదు, వాడి బ్రతుకు 7 గోచల వెనకాలే ఉండాలి, అవసరమైతే అటెంప్ట్ మర్డర్ పెట్టండి లేదా రేప్ కేసు పెట్టండి, ఏం చేస్తారో ఎలా బనాయిస్తారో తెలీదు, ఇక మా అమ్మాయిని ప్రేమించి చీటింగ్ చేశాడని పెడతారో ఏం పెడతారో, మా ఇంటి ఆడవాళ్ళు సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, అది ఇది అని చాలా పెద్ద ఇష్యూ చేయాలనుకుంటున్నారు సార్. సిఐ రామ్ గోపాల్ గారు కాసేపట్లో వస్తారు. ఆయన ఒకసారి మీరు మాట్లాడితే కనుక వివరంగా వినే మనిషి, చాలా మంచివారు కూడా. ఈ మధ్యనే బదిలీ అయ్యి ఇక్కడికి వచ్చారు. బాబు యంగ్స్టర్ కాబట్టి, స్టూడెంట్ కాబట్టి, మాకు బాబు వయసు పిల్లలు ఉన్నారు కాబట్టి మేము తొందరపడి ఇంకా కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ రాయలేదు. కానీ కాసేపట్లో పశుపతికి ట్రీట్మెంట్లు చేయించి నీలకంఠమూర్తి వచ్చి దీన్ని పెద్ద ఇష్యూ చేద్దామని చూస్తున్నాడు. ఈలోపే మీరు సిఐ గారితో మాట్లాడుకుంటే మంచిదని చెప్పారు పోలీసులు. దాంతో సిఐ కోసం కూర్చుంటే ఆయన రానే వచ్చాడు. వచ్చి రావటంతోనే ఆయన అక్కడే ఉన్నటువంటి శారదని చూసి గుర్తుపట్టి, నువ్వు శారద కదూ అని పలకరిస్తే, అవును గోపాల్ నువ్వా అనేపాటికి, నేనే శారద, రాజా ఏడి అని అడిగేసరికి ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఆవిడ ముఖాన బొట్టు లేకపోవటం, ఆవిడ అదోలా ఉండటం చూసిన ఆయన ఏమైందో పరిస్థితిని కాసేపట్లో గ్రహించగలిగి ఐఎమ్ సారీ అన్నాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు జరిగిందంతా చెప్పేపాటికే ఆయన వీళ్ళని లోపలికి పిలిచి, జరిగిందంతా నిన్నే జరిగిన గతంలాగా ఉంది, రాజా ఎంత మంచివాడు, ఎంత గొప్ప హృదయం, ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడో, అలాంటి వాడిని అల్లుడుగా చేసుకోవాలంటే పూర్వజన్మ పుణ్యం ఉండాలి అనేవాళ్ళు నీలకంఠమూర్తినే. అలాంటిది మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇంకొక అత్తామామలైతే శారద పుట్టింటితో సంబంధం తెంచేసుకుని వచ్చావని నిన్నెన్ని మాటలు అనుండేవాళ్ళు, ఇంకో భర్త అయితే అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను నడివీధుల్లో వదిలేసిన పుట్టింటి వాళ్ళు అండలేరని దిక్కు దివాణం ఉండేది కాదు. అలాంటిదే రాజా ఎంత మంచివాడు, నీ అత్తమావులు ఎంత మంచివాళ్ళు, ఇదేనా నీ పుట్టింటి వాళ్ళు అర్థం చేసుకునేది? నాకే పుట్టిల్లు లేదు గోపాల్, నా ప్రాణం, నా సర్వస్వం, ఇక నాకంటూ మిగిలింది వాడే. వాడిప్పుడు ఎవరేం చెప్పినా వినే స్థితిలో లేడు, దయచేసి నువ్వైనా చెప్పవా నీ బిడ్డ అనుకోని అని అడిగింది శారద. అడిగేసరికి ఆ సిఐ రామ్ గోపాల్ అర్జున్ని లోపలికి పిలిచి, ఏంటిరా ఇదంతా, ఏంటి నాన్న అని అడిగితే, ఏం లేదండి, నన్ను 1 గంట సేపు బయటకు వదలండి చాలు, వాడిని ఆ కుటుంబాన్ని ముక్కలుగా నరికేసి వచ్చి నేనే సరెండర్ అవుతాను, మహా 7 ఏళ్ళు లేదంటే 14 ఏళ్ళు, మా అమ్మకి మా నాన్నగారి పెన్షన్ వస్తుంది, మా అమ్మకు ఉద్యోగం ఉంది, ఆ తర్వాత నేను తిరిగి వచ్చి ఏమవుతావురా, తిరిగొచ్చి నేరస్తుడిగా ముద్ర వేసుకుంటావా నీ మీద, ఏం చేస్తావురా తిరిగొచ్చి, మీ నాన్న కళ్ళలన్నింటినీ తుంగలో దొక్కుతావా, ఏం చేస్తావురా తిరిగొచ్చి, నీ జీవితాన్ని యవ్వనాన్ని నాశనం చేసుకొని నీ మీద ఒక మర్డర్ చేసిన వ్యక్తిగా ముద్రేసుకుందాం అనుకుంటున్నావా? అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావురా పిచ్చోడా? వాళ్ళను కొట్టడం వల్ల, తిట్టడం వల్ల, వాళ్ళను నువ్వు ఇంకేదో చేయటం వల్ల
పోయినా నీ తండ్రి తిరిగొస్తాడనుకుంటున్నావా? లేదు నాన్న, అతను నువ్వు ఇలా అయితే అవ్వాలని ఏ రోజు అనుకొని ఉండడో. మీ నాన్న మనస్తాపంతో ఎందుకు పోయాడు చెప్పు. మాటంటే తీసుకోలేని ఆత్మాభిమానం గల వ్యక్తి ఆయన. అలాంటి ఆయన కడుపున పుట్టిన నువ్వు వాళ్ళు అవమానించినందుకు చేయి చేసుకున్నావు. అక్కడితో అది అయిపోయిందని నేను అనను. కొందరికి సమాధానం చేత్తో కాదు, నోటితో కాదు నాన్న, మన చేతల్లో చెప్పాలి. అయినా ఒక విషయం చెప్పమంటావా? మీ అమ్మ నాన్న ప్రేమించుకున్నారు, వాళ్ళ ప్రేమ గెలిచింది అంటే దానికి మీ నాన్న ఒక్కడే కారణం కాదే. మీ నాన్నకి ఆస్తిపాస్తులు లేవని తెలిసినా, తన పుట్టింటి వాళ్ళు కాదన్నాడని తెలిసినా మీ అమ్మ ధైర్యం చేసి ముందడుగేసిందే. ఆ రోజున మీ అమ్మను తీసుకొచ్చిన మీ అమ్మ మీ నాన్నకి స్నేహితురాలు ఎవరో తెలుసా? ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న నా భార్య లక్ష్మి. నేను తను కూడా అదే కాలేజీలో ప్రేమించుకున్నాం. మా పెళ్ళికి మా అమ్మా నాన్నలు ఒప్పుకున్నారు. మీ అమ్మా నాన్నల పెళ్ళికి వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ మీ అమ్మ ఆ రోజున మా లక్ష్మి తీసుకొచ్చిందనగానే ధైర్యం చేసిందే. మొత్తం ఒంటి మీద ఉన్న నగలన్నీ మీ నాన్న ఒలిచేయమనగానే ఒలిచేసి అవి మొత్తం పుట్టింటి వాళ్ళకి అప్పచెప్పి కట్టుబట్టలతో మీ నాన్నని నమ్ముకొని బయటకు వచ్చిందే. కానీ ఈరోజు భువన నిన్ను ఎంతవరకు ప్రేమించిందంటావు? భువన మీ నాన్నతో అన్న మాటలేంటి? అసలు ఆ లేచిపోయిన దానికి నీకు పుట్టిన కొడుకని తెలిస్తే వాడి మీద నేను మనసు పడేదాన్నే కాదు, వాడిని నేను ప్రేమించేదాన్నే కాదు. నేను పెళ్లి కుదిరింది, నాకు ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్నాను. అలాంటి నా జీవితంలోకి మీ అబ్బాయి వస్తే మర్యాదగా ఉండదు అని ఆ అమ్మాయి ఎన్ని మాటలు మాట్లాడింది. వాళ్ళ నాన్న నువ్వు నా కూతురు కోసం వచ్చావా, లేదంటే గనక నీ కొడుకు కోసం వచ్చావా నువ్వు అన్న మాటకే అక్కడ అమ్మాయి సమాధానం చెప్పిందా? నా కూతురు నీకా లేకపోతే నీ కొడుక్కా అన్నప్పుడైనా అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చిందా? ప్రేమ లోపం కాకూడదు నాన్న, కానీ ప్రేమలోనే లోపం ఉంది నీ విషయంలో. భువన మీ అమ్మ ఎప్పటికీ ఒకటి కాదురా. ఒకే ఇంట్లో పుట్టిన ఆడపిల్లలైనంత మాత్రాన ఒకటే బుద్ధులతో ఉండాలనేది పొరపాటు అర్జున్. నీకు బోలెడంత కెరియర్ ఉంది, నువ్వు చాలా మెరిట్ స్టూడెంట్వే. మీ నాన్న ఆ మధ్య ఒకసారి మేము రీయూనియన్లో కలిసినప్పుడు కూడా నీ గురించే మాట్లాడాడు. ఎంతసేపు చెప్పాడో తెలుసా? మీ నాన్నకి మీ అమ్మ అంటే ఎంత ప్రేమ అంటే ఇంకొకళ్ళని కంటే మీ అమ్మ ఆరోగ్యం పాడైపోతుందేమో అనేంత. ఇక నువ్వంటే ఎంత ఇష్టమంటే ఎంతోమంది పిల్లల్ని కంటారు, కానీ పుత్రోత్సాహము పుత్రుడు కలిగినప్పుడు కాదు, ఆ పుత్రుని కానీ నలుగురు పొగిడినప్పుడు. అధములు 60 మంది పుట్టే కన్నా ప్రయోజకుడు ఒకడు పుడితే చాలని మా అమ్మ నాన్న అంటుంటారు. నా అర్జున్ అలాగే. వాడు అన్నిట్లో ఎంత తెలివైన వాడో తెలుసా? స్పోర్ట్స్లో కానీ మ్యూజిక్లో కానీ వాడు ప్రతి దాంట్లో ముందే ఉంటాడు. ఎడ్యుకేషన్ విషయంలో చెప్పక్కర్లేదు, తెలివితేటల విషయంలో చెప్పక్కర్లేదు. ఎప్పటికైనా వాడు కంపెనీ పెట్టాలిరా గోపాల్. వాడు కంపెనీ పెట్టి ఆ కంపెనీకి వాడు MD అవ్వాలి, వాడిని చూడాలి నేను అని ఎన్నో కలలు ఉండేవి మీ నాన్న కళ్ళల్లో. వాటన్నిటినీ తొంగలో తొక్కి నువ్వు వద్దనుకుంటున్న అమ్మాయినే నువ్వు సాధించినంత మాత్రాన వచ్చేదేంటి? పోనీ ఆ అమ్మాయిని సాధించావు, వాళ్ళ నాన్నని చంపుతావు, వాళ్ళ తాతని చంపుతావు, ఆ ఇంటి ఆడవాళ్ళని విధవల్ని చేస్తావు, ఆ ఇంటి కొడుకు పెద్ద చవట సన్నాసి వాజమ్మలా కనపడతాడంతే. కానీ ప్రశాంత్ అలా కాదు. వాడు MTech వరకు చదువుకున్నాడు, నీకన్నా వాడు పెద్దోడు కూడా. కానీ వాడు ఎందుకు మౌనంగా ఉంటాడో తెలుసా? చిన్నప్పటి నుంచి వాడిని కొట్టి తిట్టి వాడేం తినాలి, ఏం తాగాలి, ఏం కట్టుకోవాలి అన్నీ నీలకంఠమూర్తి పశుపతే వాడి జీవితాన్ని నిర్ణయించేసి వాడి బ్రతుకేంటో వాడికే అర్థం కావటలేదు. వాడికేమో ఫారిన్ వెళ్ళాలని, MS చేయాలని, వాడికి అక్కడ సెటిల్ అవ్వాలనేది వాడి కోరిక. వీళ్ళకేమో ఇష్టం లేకపోయినా వాడిక్కడే ఉండాలి, వీళ్ళు చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, వీళ్ళు చెప్పిన ఉద్యోగం చేయాలి లేదా వ్యాపారం చేయాలి, వీళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి అనేది వీళ్ళ నిర్ణయం. చిన్నప్పటి నుంచి భువన ప్రశాంత్ గురించి నీకు తెలుసా? నేను ఎంక్వైరీ తీశాను. భువన చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తాత నానమ్మల మాట, అమ్మా నాన్నల మాట జవదాటకుండా పెరిగిన అమ్మాయి. ఆ అమ్మాయికి నీ అందం నచ్చింది, నీలో ఆకర్షణ నచ్చింది. ఆ అమ్మాయి నీతో కాలు జారటానికైనా ఎందుకు వెనకాడలేదో తెలుసా? చాలామంది అమ్మాయిల్లాగా, చాలామంది అబ్బాయిల్లాగా కొన్నాళ్ల పాటు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అని పచ్చిగా చెప్పాలంటే గనక ఫిజికల్ రిలేషన్షిప్ కోసం క్లోజ్ అయిందని చెప్తే బాగుంటుందారా? నా వయసుకి నేను చెప్తే బాగోదేమో, కానీ నా ఉద్యోగంలో నేను నిజమే మాట్లాడాలి కాబట్టి చెప్తాను.
చెప్తున్నాను అర్జున్. నీకు ఒక విషయం చెప్పమంటావా? వాళ్ళకి డబ్బే ప్రధానం, డబ్బే కావాలి, డబ్బే లోకం, డబ్బే ప్రపంచం. ఆ డబ్బు ఒకానొక రోజు మీ నాన్న దగ్గర లేదు కాబట్టే మీ అమ్మని వాళ్ళు ఇవ్వమని అవమానించారు. నిజం చెప్పాలంటే మీ అమ్మ కోర్టుకి ఎక్కితే మీ అమ్మ వాటా మీ అమ్మకు రావాలి అని అడిగితే నీలకంఠమూర్తి సంపాదించింది ఏమీ లేదు. తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తే మీ అమ్మకు కూడా వాటా కింద 5 కోట్ల రూపాయల ఆస్తి రావాలి. అలాంటిది మీ అమ్మ చీ అని తృణప్రాయంగా దాన్నే ఎడంకాలతో తన్ని మీ నాన్న కోసం వచ్చేసింది. కానీ భువన తరానికి వచ్చేపాటికే భువనకి నీ అందం కావాలి, నీ ఆహార్యం కావాలి, బాయ్ ఫ్రెండ్గా నువ్వు తన్ని పిచ్చెక్కిపోయి ప్రేమించడం కావాలి, నీతో పికప్పులు, డ్రాపింగులు, సినిమాలు, షికార్లు, ఫిజికల్ కాంటాక్ట్లు, ముద్దు ముడిపాలు, షాపింగులు, ఎంజాయ్మెంట్లు, ట్రిప్పులకు వెళ్ళటాలు ఇవన్నీ కావాలి. ఆల్మోస్ట్ అన్నీ చేసిన కాల్జారని వ్యక్తిత్వం నీది. ఇక మీ నాన్న పెంచిన పెంపకంలో తప్పుడు పనులు చేయకూడదనే నువ్వు ఆ అమ్మాయితో అదుపు తప్పలేదేమో, కానీ ఆ అమ్మాయి నీతో అక్కడ దాకా వచ్చేదో కాదో నీకు బాగా తెలుసు. నీకు మరొక విషయం చెప్పాలి, నువ్వు బాధపడతావని ఇందాకటి నుంచి నేను చెప్పట్లేదో. ఎప్పుడైతే మీ నాన్న వచ్చి ఇలా సంబంధం అని అడిగాడో ఆ అమ్మాయి కళ్ళ ముందే మీ నాన్నని కొట్టి తిట్టి కాళ్ళు పట్టించి అవమానించి ఆ అమ్మాయి కూడా చివరికి మీ అమ్మని నానా మాటలు అని మీ నాన్నని నానా మాటలు అని పంపించిందో ఆ తరువాత ఆ అమ్మాయి ఇష్ట ప్రకారం ఆ అమ్మాయి అనుమతితో ఆ అమ్మాయి చేసుకుంటాను అని చెప్తేనే వాళ్ళు అమెరికా సంబంధం ఒకటి ఆ అమ్మాయికి కుదుర్చుకున్నారు. భువనకే అబ్బాయి అమెరికాలో ఉంటాడు, రాబోతున్నాడు. ఇక 2 రోజుల్లో ఎంగేజ్మెంట్, వారం రోజుల్లో పెళ్ళి. ఆ తర్వాత ఆ అమ్మాయి లైఫ్ ఏంటి చెప్పు. ఇప్పుడు అలాంటి వాళ్ళ కోసమని నీ జీవితంలో ఉన్నటువంటి ఎందుకు నాన్న జీవితాన్నే లేకుండా చేసుకుంటానని చెప్తున్నావు? మీ అమ్మకి ఎవరున్నారా? నీకేమైనా అయితే మీ నాన్న పోయిన తర్వాత కూడా మీ అమ్మకి నువ్వున్నావనే ఒక ధైర్యాన్ని నువ్వు కూడా లేకుండా చంపేస్తావా నాన్న? ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ కరెక్ట్గా ఉండవు అర్జున్. కాసేపు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించు. నీ జీవితంలో భువన రాకముందో ఎలా ఉండేదో, భువన వచ్చిన తర్వాత ఎలా ఉండేదో నీకే తెలుస్తుంది. నీ జీవితంలో మీ తాత, మీ నానమ్మ వాళ్ళు నీకు నువ్వు 10 ఏళ్ల వయసు వరకే ఉన్నారు, ఇదేనా నేర్పించారో? ఆ తర్వాత మీ అమ్మ నాన్నల దగ్గరికి వచ్చావు. మీ నాన్నలో ఇదే ఆవేశాన్ని నువ్వు చూసావా? మరి మీ అమ్మని పెళ్లి చేసుకున్న రోజున మీ నాన్నని వాళ్ళు చేయి చేసుకున్నారా? ఆ రోజున కూడా ఆవేశంతో మీ అమ్మ తోసేసింది, కానీ మీ నాన్న ఒక్క మాట అన్నది లేదు. కానీ నిన్ను ఎంత ప్రాణంగా ప్రేమించి ఎంత అపురూపంగా పెంచుకున్నారు మీ అమ్మ నాన్న. వాళ్ళు కోట్ల రూపాయలు కూడయలేకపోవచ్చు, కానీ అర్జున్ నీ ఇష్టాన్ని ఏ రోజైనా ఏదైనా కాదన్నారా? ఈరోజు కూడా భువన వాళ్ళ కూతురై వాళ్ళు చెప్పింది వినే వాళ్ళ అదుపాజ్ఞల్లో ఉంది కాబట్టే వాళ్ళు నానా మాటలు అన్నారు కాబట్టే మీ నాన్న పోయి మీ అమ్మ ముఖం మీద బొట్టు చాలా అందంగా ఉంటుందని మీ నాన్న మాతో చాలాసార్లు అనేవాడు కాలేజ్ డేస్లో. ఈరోజు మీ అమ్మ ముఖం అలా బొట్టు లేకుండా మిగిలిపోయటానికి ఎవరు నాన్న కారణం? దానికి ఎంతైనా నువ్వు కూడా ఒక కారణం కాదంటావా చెప్పు. నువ్వు ఇలా ఎంతో ఫ్రెండ్లీగా ఎంతో ఫ్రెండ్గా ఉంటూ మీ నాన్నతో క్లోజ్గా ఉంటూ భువన విషయాన్ని ఎందుకు దాచిపెట్టావురా? నువ్వు వయసుకు వచ్చిన తర్వాత అయినా సరే మీ నాన్న దగ్గర ఏది దాచేవాడివి కాదు కదో. డాడీ నాకు ఈ షర్ట్ కావాలి, నేను ఇలా ఫ్రెండ్స్తో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను, ఈ ఊరు ట్రిప్కి వెళ్తాను, నాకు ఇంత అమౌంట్ కావాలి, ఈ బైక్ కావాలి, నా కోసం నేను ఈ స్పోర్ట్సే నేర్చుకుంటాను, నేషనల్ ఛాంపియన్వి నువ్వు. అలాంటిది నీ కన్న తండ్రి దగ్గర తల్లి దగ్గర భువన విషయాన్ని ఎందుకు దాచావు నువ్వు? అదే నువ్వు మొదటే చెప్పుంటే ఆయన చెప్పుంటే అసలు పెరిగేదే కాదుగా ఆ ప్రేమ, మొదల్లోనే అది ఆగిపోయేది కదో. చూడు అర్జున్, ప్రతి ప్రేమలో పెళ్ళిళ్ళ దాకా వెళ్ళాలని లేదు నాన్న. ఒక్కటి చెప్తాను, అవి వెళ్ళాలన్నప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా వాటికి సరైనటువంటి సహకారాన్ని అందించుకోవాలి. అందరి కుటుంబాలు మంచి అవ్వాలని లేదు. కొన్ని కుటుంబాల్లో అమ్మాయి అమ్మా నాన్నలు అర్థం చేసుకుంటారు, అబ్బాయి అమ్మా నాన్నలు అర్థం చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ బాగుంటుంది. కొన్ని ఫ్యామిలీల్లో ఒకళ్ళు ముందు ఒప్పుకొని తర్వాత సాధిస్తారు, అలాంటి వాళ్ళ జీవితాలు బాగోవు. కొంతమంది ముందే మేము చచ్చిందాకా ఒప్పుకోమంటారు. ఎందుకు నాన్న నీకు ఇదంతా అవసరమా అని చెప్పేసరికి అర్జున్ ఏమీ మాట్లాడలా, తల దించుకున్నాడు. తల దించుకొని
సైలెంట్గా ఉండేసరికి ఆయన శారదను పక్కకు పిలిచి, నేనే కేసులు గొడవలు అవ్వకుండా చూసుకుంటానులే, కానీ వాళ్ళు వస్తే నేను గడ్డి పెట్టి పంపిస్తాను, నువ్వు ఇంకా పిల్లాన్ని తీసుకొని వెళ్ళిపో శారద ఇక్కడి నుంచే. కాస్త గట్టిగా నువ్వు చెప్తే తల్లిగా చెప్పాల్సిన మాటలు వాడింటాడు. వాడు ఇప్పుడే మెత్తపడుతున్నాడు. ఇక బంగారాన్నైనా సరే పుటం వేస్తేనే దానిలో ఉండేటటువంటి అందం బయటకు వస్తుంది. నువ్వు వాడికి ఒక తల్లిగా ఇవ్వాల్సిన గైడెన్సు ఇప్పుడు నువ్వే తల్లి తండ్రి అయ్యి ఇవ్వాలి. తీసుకెళ్ళిపో, నీ పిల్లాడి భవిష్యత్తు నీకు ముఖ్యమని ఆయన ముందు అర్జెంటుగా అర్జున్ని శారదనే అక్కడికి వచ్చిన పెద్ద మనుషుల్ని పంపిస్తే శారద రామ్ గోపాల్కి దండం పెట్టింది. చచ్చా, నువ్వెప్పటికీ నా స్నేహితురాలివే, నీ బిడ్డ నా బిడ్డ లాంటివాడు కాదా, తీసుకెళ్ళమని పంపించే. కొంచెం కుదుట పడిన తర్వాత వాడిని తీసుకొని మా ఇంటికి తీసుకురా, మా పిల్లలు నా భార్య కూడా ఉన్నారు కదా, కాసేపు సరదాగా గడిపితే వాడి మనసు కుదుట పడుద్ది అని చెప్పి ఆయన ఆ తర్వాత వీళ్ళని పంపించేసి నీలకంఠమూర్తి పశుపతి వస్తే గడ్డి పెట్టి పంపించాడు. ఏంటండి కేసులు పెట్టేది, ఏ విధంగా పెట్టమంటారు కేసు? అలా అనుకుంటే ఫస్ట్ మీ మీద పెట్టొద్దా కేసు? ఊళ్ళో వాళ్ళందరూ నాకు సాక్ష్యం చెప్పారు, మరి ఏమని చెప్పారు అన్నాడు నీలకంఠమూర్తి. నువ్వు కాళ్ళు పట్టించుకోవటం వల్ల, మీ అబ్బాయి కొట్టడం వల్ల, అక్కడ రాజారావు అవన్నీ డైరీలో రాసుకున్నట్టు ఇదిగో నా దగ్గర ప్రూఫ్ ఉంది, డైరీ. కాబట్టే అతను హార్ట్ అటాక్తో చనిపోలేదు, మనసు వికలమైపోయి చనిపోయాడు. దానికి కారణం మీరే. పైగా మీరు అతన్ని అవమానించారని శారద పరువు నష్టం దావా వేస్తే మీ ఫ్యామిలీ మొత్తం లోపలికి వెళ్ళి కూర్చుంటారు. మీ ఇంటి ఆడవాళ్ళు ఆయన ఎలాంటి మాటలు అడిగారో, మీ మనవరాలు అతన్ని ప్రేమించిన మాట నిజం, చట్టాపట్టాలు వేసుకొని తిరిగిన మాట నిజం. నా దగ్గర వాటన్నిటికీ ప్రూఫ్లు ఉన్నాయి, కాల్ రికార్డులు ఉన్నాయి. గంటలు గంటలు రాత్రులంతా ఫోన్లు మాట్లాడింది ఉందే, ఎక్కడెక్కడ సినిమాలకి షికార్లకి వెళ్ళిందో అన్నీ నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. మీ మనవరాలు ట్రిప్పులకు వెళ్ళినవన్నీ నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. అవన్నీ బయట పెడితే మరి మీ మనవరాలికి పెళ్లి పెట్టుకున్నట్టున్నారో, పెళ్ళవుద్దా అని ఎదురడిగాడు రామ్ గోపాల్. దాంతో ఇక గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు నీలకంఠమూర్తి పశుపతి అక్కడి నుంచి నోరు మూసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రశాంత్ని వెనక్కి పిలిచి, అప్పుడప్పుడన్నా మగాళ్ళ ఉండరా నువ్వు, నీకు ఒక విషయం చెప్తా, ఎవరూ కూడా పెంపకాల వల్లనే చవటల్లా వాజమ్మల్లా తయారవ్వక్కర్లేదు. అలా అనుకుంటే అర్జున్లో ఆవేశం చూసావు కదూ నువ్వు, వాడిని వదిలేసి ఉంటే సింహంలాగా ఇందాక మీ ఇంట్లో ఒక్కళ్ళు మిగిలేవాళ్ళు కాదు. నువ్వు మరీ ఇంత వాజమ్మలా ఉండటం కూడా మీ వాళ్ళు డిజర్వ్ చేసుకోలేరేమో, అర్థం చేసుకో అని చెప్పి పంపించాడు ఆయన. ఆ తర్వాత అర్జున్ని తీసుకొని శారద ఇంటికి వచ్చింది. అర్జున్కి చాలాసేపు శారద రాజారావు స్నేహితులు నచ్చ చెప్పి వాళ్ళు వెళ్ళిపోయాక శారద, అర్జున్ కాళ్ళు పట్టుకుంటాను బాబు, ఇకనైనా సరే నా మాట వింటావారా, నాకు నువ్వు తప్ప ఎవరూ లేరురా ఈ ప్రపంచంలో, మీ నాన్నని నమ్మి వచ్చేసానురా, బంగారం లాంటి అత్తమావలు ఒక్కరోజు నన్ను ఒక్క మాట అన్నది లేదు. పుణ్యాత్ములు ఏనాడు ఎంత పుణ్యం చేసుకున్నారో, రాత్రిపూట భోంచేసి పండగ రోజు ఉదయాన్నే నిద్ర లేవకుండా స్వర్గానికి చేరుకొని ఉంటారు ఆ ఉత్తమ దంపతులు. మీ నాన్న అలాగే నిద్రలో పోయాడు. పోనీ నువ్వు ఇలాగే నా మాట వినను అనే ప్రేమని, నువ్వు ఇలాగే తాగుతానని, నువ్వు ఇలాగే ఆవేశంతో రెచ్చిపోతానంటే చెప్పు, నేను కూడా పోతాను, నాకు కూడా తలకొరివి పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుందో కానీ, అమ్మా 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 నీకు దండం పెడతానమ్మా, అలా అనొద్దమ్మా అని తల్లి ఒళ్ళో పడి వెక్కి వెక్కి ఏడ్చి, నాన్న నేనే చంపేశాను, అసలు ఆ పాపిష్టి దాన్ని నేను ప్రేమించకుండా ఉండుంటే నాన్న పోయేవారే కాదు, ఒకవేళ నేను ప్రేమించిన తర్వాత కూడా అది పశుపతి కూతురని తెలిసిన తర్వాత, నాన్న నువ్వు అంత చెప్పిన తర్వాత నేను తాగుడుకు అలవాటు కాకుండా ఉండుంటే, నేను మనస్తాపం చెందకుండా ఉండుంటే, నేను నాన్నను అర్థం చేసుకొని ఉండుంటే, నీ బాధను అర్థం చేసుకొని ఉండుంటే, నేను ఇలా 1 year నా ఎడ్యుకేషన్ పోగొట్టుకునేవాడిని కాదు, నా ఫ్యూచర్ స్పాయిల్ చేసుకునేవాడిని కాదు. నాన్నగారి లైఫ్ నేనే తీసేశానమ్మా, నాన్నగారిని నేనే చంపేశానమ్మా, నీ ముఖాన బొట్టుని నేనే తీసేశానమ్మా, నేను హంతకున్నమ్మా, నన్ను కొట్టమ్మా తిట్టమ్మా, నాన్నగారే గుర్తొస్తున్నారమ్మా, ఆయన మాటలే గుర్తొస్తున్నాయమ్మా, నేను నీకు ద్రోహం చేశాను కదో, నాలాంటి కొడుకుని ఎందుకు కన్నావమ్మా అని వెక్కి వెక్కి ఏడ్చాడు అర్జున్. పిల్లాన్ని ముందు ఆవిడ ఏడవనిచ్చింది, ఆ తర్వాత లేపి కళ్ళు తుడిచింది. ఎవరు చెప్పారా నీకు సంవత్సరం వేస్ట్ అయిందని? ఏమీ వేస్ట్ అవ్వలేదు, వేస్ట్ అవ్వదు కూడాను. ఎవరు చెప్పారో, నువ్వు ముందు ఈ సంవత్సరం వేస్ట్ అయింది అని కాకుండా మీ నాన్నగారు నిన్ను బిజినెస్ కాలేజీలో చేర్చాలనుకునేవారో, ఈ సంవత్సరం ఎటు ఇంకా టైం ఉంది కాబట్టి నువ్వు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయి, నెక్స్ట్ ఇయర్కి నువ్వు ఆ కాలేజీలో జాయిన్ అవుదు. కానీ అర్జున్, నువ్వు మీ నాన్నగారి కళని నెరవేర్చాలి, నువ్వు కంపెనీ పెట్టాలి, నువ్వు అక్కడ MD చైర్లో కూర్చోవాలి, మీ నాన్నగారి ఫోటో నీ
ఛాంబర్లో వేలాడాలి, అది నా కళ్ళతో నేను చూడాలి. ఎవరైతే నిన్ను చీ అన్నారో, ఎవరైతే మీ నాన్న అవమానించారో వాళ్ళందరూ నీ కాళ్ళు పట్టుకునే రోజు భగవంతుడు తీసుకొస్తాడ్రా. ఏ తప్పు ఏ పాపం చేయలేదు మేము అని చెప్పింది ఆవిడ. ఆ తర్వాత అర్జున్ని రామ్ గోపాల్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి లక్ష్మి, రామ్ గోపాల్ వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడా అర్జున్కి అది ఇది అని ప్లాన్స్ చెప్పేసరికి అర్జున్కి వాళ్ళ ఫ్యామిలీతో కూడా మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పడింది. ఆ తర్వాత పిల్లాడు చాలా త్వరగానే నార్మల్ అయ్యాడు. శారద బాధని దిగమింగుకొని ఆవిడకి ఉద్యోగం ఉంది కాబట్టి అలా రాజారావు జ్ఞాపకాలతోనే ఆ ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉండేదే. ఇక పిల్లాడు ఎంట్రన్స్ రాశాడు. ఎంట్రన్స్ రాసేలోపే కాస్త రామ్ గోపాల్తో పరిచయం, ఊళ్ళో పెద్ద మనుషులు అందరూ ఉన్నారు కాబట్టి రాజారావు వాళ్ళది కూడా అదే ఊరు. ఆ ఊళ్ళో చాలామంది తెలిసిన వాళ్ళు, న్యాయం మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదో. వాళ్ళకి చెప్పి రాజారావుకున్న 5 ఎకరాల పొలం ఏకబిగిన అమ్మేసింది శారద. అమ్మేస్తే డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు తీసుకుని అర్జున్ని కాలేజీలో సీట్ వచ్చిందమ్మా అని చెప్తే పిల్లాడిని తీసుకెళ్ళి పిల్లాడికి కాలేజ్లో అడ్మిషన్ తీసుకొని ఫీజు కట్టేసి హాస్టల్ ఫీజు కూడా కట్టేసింది. MBA 2 సంవత్సరాలకి. నేను వెళ్ళిపోతే నువ్వు ఉండగలవా అమ్మా ఒక్కదానివే అని అర్జున్ అడిగితే, ఉండాలి నాన్న, ఎందుకనంటే అది మీ నాన్నగారు నీ మీద పెట్టుకున్న ఆశ, అది నీ కళ, నీ కోరిక. నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు ఎప్పుడూ చెప్పేవాడివిగా నేను కంపెనీ పెడతాను, చాలామందికి అన్నం పెడతాను, చాలామందికి ఉద్యోగాలు ఇస్తాను అని. అలా నీ కెరియర్ కోసం మీ నాన్నగారి జ్ఞాపకాలు ఎక్కడికి వెళ్ళారు ఆయన? నాతోనే నీతోనే ఉన్నారు, మన చుట్టూనే ఉంటారో, ఆ ఇంట్లోనే ఉంటారో. ఆ ఇల్లు ప్రతి ఇటుకలో ఆయన జ్ఞాపకాలు లేవా? నీకు గుర్తులేదు? చిన్నప్పుడు మనం ఆ ఇల్లు ఎంత కష్టపడి కట్టుకున్నాం మా ఇద్దరు ఉద్యోగాల మీద. ఆయన ఎక్కడికి వెళ్ళారు నాన్న. నేను వచ్చి నిన్ను చూసి వెళుతూ ఉంటానుగా, నువ్వు నాకు ఫోన్ చేస్తూ ఉండో. ప్రేమల్లాంటివి అలాంటివేమీ ఇక్కడ పెట్టుకోకయ్యా, అంత ఓపిక లేదో, అంత ఆలోచన లేదులే అమ్మ, వయసు నాన్న, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అని శారద అర్జున్ని వదిలి వెళ్ళిందే. చాలా పెద్ద కాలేజు. దాంతో అర్జున్ చదువుకున్నాడు. చదువుతో పాటు స్టార్టప్ ప్లాను. ఇక చాలా పెద్ద రేంజ్లో మార్కులు వచ్చాయి. ఇక ముందైతే ఉద్యోగం చేయాలి. ఏ స్టార్టప్ అయినా సరే స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్టర్లు కావాలి. ఇన్వెస్టర్లను పట్టుకోవాలంటే ముందు అసలు బయట ప్రపంచం ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకోవాలని అర్జున్ క్యాంపస్ ప్లేస్మెంట్లోనే జాబ్కి అప్లై చేస్తే చాలా పెద్ద భారీ జీతంతో చాలా పెద్ద IT కంపెనీలో ఉద్యోగం వచ్చింది అర్జున్కి. అది శారద ఉండే ఊళ్ళోనే వచ్చింది. అది మరొక సంతోషకరమైన విషయం. దాంతో అర్జున్ తిరిగి వస్తూ అమ్మ నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్తే చాలా సంతోషపడ్డారు రామ్ గోపాల్. ఆ తర్వాత ఆయన ఫ్యామిలీ కూడా ఆనందపడ్డారు. శారద అక్కడి నుంచి పిల్లాడిని జాబుకు పంపిస్తూ ఆవిడ ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉంటే అర్జున్కి అలా ఉద్యోగానికి వెళ్ళిన కొత్త అక్కడ అర్జున్కి కొందరు ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళందరిలోనూ స్రవంతి అనే అమ్మాయి అర్జున్ కన్నా వయసులో 1 సంవత్సరం పెద్దదే. అర్జున్ కన్నా చాలా బ్రహ్మాండంగా చదువుద్ది ఆ అమ్మాయి. అదే కాకుండా అర్జున్ కన్నా సీనియర్ కూడా ఆఫీసులో. దాంతో అర్జున్కి వర్క్లో చాలా హెల్ప్ చేసేది స్రవంతి. అది ఇది అని తనకన్నా వయసులో చిన్నోడనే ప్రతి విషయం పక్కనే కూర్చోపెట్టుకొని తనకన్నా ఫ్రెషర్గా వచ్చాడు కాబట్టి ఇది ఇలా చేయాలి, ఇది అలా, ఇది ఎలా అనే చాలా షార్ప్ చేసేసింది. వచ్చిన 5-6 నెలల్లోనే అర్జున్ని. స్రవంతి అర్జున్ మంచి స్నేహితులయ్యారు. ఆ తరువాత అర్జున్ ఒకరోజు మాట వరుసకి కూర్చొని స్రవంతితో తనకి ఒక స్టార్టప్ ప్లాన్ ఉందని, ఇన్వెస్టర్ల కోసం చూస్తున్నానని, నా డ్రీము ఈ జాబ్ చేయటం కాదని, మా నాన్నగారి కళ కోరిక ఇదని, ఇలా జరిగిందని, నాన్నగారు ఇలా పోయారని ఆ అమ్మాయికి మొత్తం చెప్పుకొస్తే అలా వింటూ కూర్చుంది. నీ గురించి ఎప్పుడు ఏమీ చెప్పలేదే స్రవంతి అని అడిగాడు అర్జున్. స్రవంతి చాలా నిబ్బరంగా ఉండే పిల్ల, చాలా నిండుతనంగా ఉండే పిల్ల. ఎందుకో ఒక్కసారిగా మోము చిన్నపోయినట్టు అనిపించింది అర్జున్కి. పర్సనల్ నేను అడగకూడదు ఏదైనా అడిగాను అంటే ఏమీ అనుకోకు స్రవంతి అంటే అలాంటిది ఏమీ లేదు లేరా అంటే
చెప్పాలనిపిస్తే చెప్పు అన్నాడు అర్జున్. ఏముంది చెప్పడానికి, మా నాన్నగారి పేరు సుందరమూర్తి, మా అమ్మ పేరు వైశాలి. వాళ్ళకి చాలా కాలం పిల్లలు లేరు. పుట్టక నేను పుట్టాను. పుట్టిన తర్వాత మా ఇళ్లల్లో మా నాన్నగారి మాటే చెల్లాలి, మా నాన్నగారి మాటే శాసనం, మగాళ్ళకు ఆడాళ్ళు ఎదురు చెప్పకూడదు అనే ఫ్యామిలీలు మావే. దానికి క్యాస్ట్ అనే దాన్ని ముసుగ్గా అడ్డుతెరగా వేస్తూ ఉంటారు మా వాళ్ళు. మా అమ్మని పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన తర్వాత మా నాన్న ప్రతి మాటకి మా అమ్మనే నోరుమొయ్ 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 అని తప్ప ఆవిడ్ని నోరెత్తనిచ్చింది లేదు అన్ని సంవత్సరాల్లో. ఆ తర్వాత ఆయన నన్ను 10th క్లాస్ అయిపోయిన తర్వాత పై చదువులు చదివించను అంటే పాపం మా అమ్మ నా కోసమని యజ్ఞమే చేసింది, యుద్ధమే చేసింది. మా మేనమామలు, మా తాతయ్య, మా అమ్మమ్మ అంతమంది వచ్చి మా నాన్న కాళ్ళు పట్టుకున్నంత పనిచేసి బ్రతిమిలాడే మా నాన్నని వేడుకుంటే అప్పుడు నన్ను ఇంటర్మీడియట్ చదివించి మళ్ళీ చదివించనని గొడవ. ఆ తర్వాత ఎంసెట్లో టాపర్ నేను, నా ర్యాంక్ ఇదే అని చెప్తే ఆశ్చర్యపోయాడు అర్జున్. ఆ తర్వాత మళ్ళీ నన్ను చదివించనంటే వాళ్ళు బ్రతిమిలాడి ఫీజు కట్టనని గొడవ పెడితే ఆ తర్వాత మా అమ్మ ఇక తన స్త్రీధనం మీద అన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి డబ్బులు మా మామయ్య వాళ్ళ దగ్గర ఉంటే అవి నాకు భారీ కాలేజీలో, చాలా పెద్ద కాలేజీలో చదువుకున్నాను అర్జున్. నేను ఆ కాలేజీలో ఫీజు కట్టింది. చదువు తప్ప నాకు మరో ప్రపంచం తెలియదు. నాకే ప్రేమాయణాలు లేవు. నేనెవరిని ప్రేమించలేదు. ఎందుకంటే మా నాన్న గురించి తెలిసే నేనెవరినైనా ఇష్టపడితే అనవసరంగా వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయే మా నాన్న తీసుకునే డెసిషన్లకే వాళ్ళు బలైపోవాల్సి వస్తుందని ఎంతోమంది ప్రపోజ్ చేసినా కూడా నేనెవరికి ఓకే చెప్పలేదు. స్రవంతి చాలా అందంగా ఉంటుందని అర్జున్కు కూడా తెలుసు. నిజం చెప్పాలంటే గనక స్రవంతి ఏమీ తెల్లటి తెలుపు ఉండే మనిషి కాదు. చామన ఛాయ 6 అడుగులు ఎత్తు ఉంటుంది. కానీ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఆకర్షణీయమైన కళ్ళు, ఇక మొహం చాలా క్లియర్గా ఉండే క్లియర్ స్కిన్, పొడవాటి జుట్టు. నిజానికి అసలు స్రవంతి ఒబ్బిడి, మాట్లాడే తీరు ఎవరినైనా అట్రాక్ట్ చేసేస్తాయి. ఆమె మాటలు పదే వినాలనిపిస్తాయి. అలాంటి అమ్మాయిని అబ్బాయిలు ఎందుకు కాదనుకుంటారు? అర్జున్కి అదే అనిపించింది మనసులో. ఆ తరువాత నేను పీజీ చేశాను అర్జున్. పీజీ కూడా నేను యూనివర్సిటీ నుంచే పాస్ అవుట్ అయ్యాను. ఆ తర్వాత ఉద్యోగం చేసుకుంటా నాన్న అన్నాను. అలా నేను ఇంటికి వెళ్ళానో లేదో వెళ్ళేసరికి ఆయనకి నచ్చిందని మా మేనత్త తీసుకొచ్చిందని ఒక సంబంధాన్ని మా నాన్న కనీసం నాన్నో అడగాలనేది కూడా మర్చిపోయి, నేను ఒక మనిషినని నాకు ఒక మనసు ఉంటుందని మర్చిపోయి పెళ్ళి ఫిక్స్ చేసి పెట్టేశాడు. మా అమ్మ ఆలోచించు వద్దు అంటుంటే నోరు ముయ్యి అని మా అమ్మ నోరు మూయించి మా మేనమామలు మా అమ్మమ్మనే ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలు చాలే కానీ మరి ఎంత కలగ చేసుకోకూడదేమో కాదు మీరు నా కూతురు విషయంలో అని వాళ్ళ నోళ్ళు మూయించి మొత్తానికి రమేష్ అనే ఒకడు కోటీశ్వరుడని, వాళ్ళ కోటాను కోట్ల ఆస్తుందని చెప్పి వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. వాడికి 2 అన్నయ్యలు, 2 అక్కలు, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు, వాడు, అమ్మ, నాన్న అంతా ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ తర్వాత నన్నిచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళకి పెద్ద బిజినెస్లు ఉన్నాయి. ఇక ఆ తర్వాత నేను అనుభవించని నరకం లేదో. నేను ఒక ఆడపిల్లగా ఎంతైతే సాధించానో చదువు విషయంలో, అదే ఒక ఆడపిల్లగా జీవితం విషయంలో నేనంతా కోల్పోయాను. 2 సంవత్సరాల నరకం. ఆ నరకంలో నుంచి ఎప్పుడు బయటపడతానో, పోతే పోద్దేమో అనుకున్న సందర్భాలే ఎక్కువ. కానీ దేవుడు ఒక్కొక్కసారి మనకి ఏది రైటో ఏది రాంగో ఆయనే డిసైడ్ చేసేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒకరోజు యాక్సిడెంట్లో రమేష్ పోయాడు. రమేష్ పోయిన తర్వాత నాకు పిల్లలు పుట్టలేదని వాళ్ళు ఆస్తి ఏమీ ఇవ్వమన్నారు. మా మేనమామలు వాళ్ళు వెళ్ళి పోరి నానా గొడవ చేస్తే ఏదో మొత్తానికి ఒక అపార్ట్మెంట్ ఇచ్చారు. ఇస్తే దాని మీద నాకు ఆశ లేదు. అది నేను కావాలనుకోలేదు. ఎవరో ఒకళ్ళకి అనాథలకో అడుక్కునే వాళ్ళకో ఇచ్చేయమంటే అలా పడుంటుందిలే ఉన్నిమ్మని మా వాళ్ళు అలా వదిలేసి దాన్ని రెంట్కి పడేశారు. ఆ తర్వాత నన్ను ఇంకా నాతో సంబంధం లేదని అత్తింటి వాళ్ళు తీసుకొచ్చి పుట్టింట్లో పారేసి వెళ్ళిపోయారు. మా నాన్నని నేను ఒక్కటే అడిగా, ఉద్యోగం చేసుకుంటా నాన్న అని అడిగా.
నేను తప్పు చేయలేదు, కాలు జారలేదు, ఎవరిని ప్రేమించలేదు, ఎందుకు నాన్న నాకు ఇంత శిక్ష వేశావు? పుట్టిన దగ్గర నుంచి అన్నీ నీ ఇష్ట ప్రకారమే జరగాలన్నావు. నువ్వు చెప్పినట్టే ఒళ్ళు కనపడకూడని బట్టలు వేసుకోకూడదన్నావు, ఆడపిల్లకి కట్టుబాట్లు ఉంటాయన్నావు, సాంప్రదాయాలన్నావు, విలువలన్నావు, అవన్నావు ఇవన్నావు. ఈరోజు చివరికి ఇలా మిగిల్చేసావేంటి నాన్న నన్ను అని అనేసరికి ఊళ్ళో వాళ్ళంతా మా నాన్నదే తప్పని నానా మాటలు అనేసరికి మా నాన్న ఒకవైపున నేను విధవగా ఇంట్లో తిరగటం చూసి తీసుకోలేకపోయాడు. దాంతో మా నాన్న రోడ్డు మీద వస్తూ ఉండగా కావాలని లారీకి ఆయన ఎదురెళ్ళి మరీ యాక్సిడెంట్ అయిపోయాడు. మా అమ్మేమి బాధపడలా. ఆవిడ అన్ని సంవత్సరాలుగా అనుభవించిన నరకానికి ఆవిడకి ఒక తెరదిగిపోయినట్టు అనిపించింది. మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగం చేస్తా పోయాడు కాబట్టి పిఎఫ్, ఎల్ఐసి డబ్బులు వచ్చినాయి. అవి కాకుండా అమ్మకి ప్రతి నెల భారీగానే పెన్షన్ వస్తుంది, సొంత ఇల్లే. ఇక నేను అమ్మ నాకు జాబ్ వచ్చి రాగానే జాబ్ వచ్చింది. నేను చాలా బాగా వర్క్ చేస్తున్నానని ప్రమోషన్లు హైకులు బాగా వచ్చినాయి. నేను ఉద్యోగంలో చేరి కూడా 2 సంవత్సరాలు అయిందే. నేను నీకన్నా సీనియర్ని, 1 ఇయర్ పెద్దదాన్ని కూడా అని అర్జున్కి చెప్తే అర్జున్ అలా విని ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఇంకా బలపడిందే. ప్రతి దాంట్లో అర్జున్ని చాలా సపోర్ట్ చేసేది స్రవంతే. అర్జున్కు ఒక ప్రాజెక్ట్ ఇస్తే అది సక్సెస్ అవ్వటానికి అర్జున్తో పాటు స్రవంతి కూడా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి మరి అతనితో ఆ వర్క్ని సక్సెస్ చేయించేదే. స్నేహం ఎంత బాగుంటుందా అనేంత గొప్ప వ్యక్తిత్వం స్రవంతిదే. ఇలాంటి అమ్మాయి తన జీవితంలో స్నేహితురాలుగా రావటం తన అదృష్టమని అర్జున్ మురిసిపోతూ ఉండేవాడు. అయితే ఒక రోజున స్రవంతి అర్జున్తో, అర్జున్ రేపు 1 నెల రోజుల్లో మన కంపెనీలో కొత్త రూల్ రాబోతోంది. ఉన్న అందరి ఎంప్లాయీస్తో 3 years, 5 years, 7 years అని చెప్పి ఇలా అందరితో కాంట్రాక్ట్ మీద సైన్ చేర్చుకోబోతున్నారు. వన్స్ నువ్వు ఆ సైన్ చేసేసావో సర్టిఫికెట్లు ఇరుక్కుపోతాయి, వాళ్ళు నిన్ను బయటకు వదలరు. నీ డ్రీము ఆ అన్ని సంవత్సరాలు నువ్వు బ్లాక్లో పెట్టుకున్నట్టు అయిపోద్ది. అలా కాకుండా నువ్వు ఇంకో పని ఏంటంటే ఇక్కడ రిజైన్ చేసేసి నువ్వు నీ డ్రీమ్ గురించి హార్డ్ వర్క్ చేయి. ఎటు నువ్వు జాయిన్ అయ్యి సంవత్సరం కావస్తుంది కాబట్టి నువ్వు రిజైన్ ఇచ్చేసే అర్జున్. ఇంకా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. ఈ రెండిట్లో ఏ డిసిషన్ తీసుకుంటావో నీ ఇష్టం. మరే నీ డ్రీమా లేదంటే ఆఫీసులో ఇంకొన్నాళ్ళు వర్క్ చేద్దాం అనుకుంటున్నావా అనేసరికి అర్జున్ ఆలోచించుకుంటానని తెల్లాడొచ్చి స్రవంతితో నేను జాబే రిజైన్ చేసేస్తాను స్రవంతి, లేదంటే కనుక నా కెరియర్లో నన్ను ఆల్రెడీ 5 years కాంట్రాక్ట్ రాయమనమని నిన్నే మెయిల్ పెట్టారు. నేను ఇప్పుడు ఇంకో 5 years వెనక్కి వెళ్ళిపోతాను. నాకు అదంతా ఇష్టం లేదు. ఇప్పుడు ఇన్వెస్టర్స్ని వెతుక్కోవాలి. కష్టమో నిష్ఠూరమో నా కష్టాన్ని నమ్ముకుంటే ఈ 5 సంవత్సరాల్లో నేనే డెవలప్ అయ్యి ఓ పొజిషన్కి వచ్చే మా నాన్నగారి ఆశ నా డ్రీమ్ నెరవేర్చుకున్నట్టు అవుతుంది అని చెప్పాడు. ఆల్ ద బెస్ట్ అని చెప్పింది. అర్జున్ రిజైన్ ఇచ్చేశాడు. రిజైన్ ఇచ్చిన తర్వాత స్రవంతితో నాకు నువ్వు ఒక హెల్ప్ చేస్తావా స్రవంతి అని అడిగాడు. ఏంటి అర్జున్ అని అడిగితే ఇంకా నువ్వు కాంట్రాక్ట్ మీద సైన్ చేసేసావా అన్నాడు. మాకు ఇంకా మెయిల్ రాలేదు, ఫస్ట్ ఫ్రెషర్స్ కదా కాబట్టి మీకే వచ్చింది. అయితే నాతో పాటు ఇన్వెస్టర్స్ దగ్గరికి రావా, నువ్వు కూడా మాట్లాడితే నీ మాటలు చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి, నాకు త్వరగా నా పని అయిపోతుంది అనిపిస్తుంది అని అర్జున్ స్రవంతిని వెంట పెట్టుకొని తిరగటం మొదలుపెట్టాడు. ఒక్కొక్క ఇన్వెస్టరు టార్చర్ చూపించడం మొదలుపెట్టారు. కొంతమంది ఏమో నీ ప్రాజెక్టు బాగుంది అయితే అది ఇప్పుడు సక్సెస్ అవ్వదు, నువ్వు అది మాకు అమ్మేసేయని, కొంతమంది ఏమో ఇది సక్సెస్ అయితే నువ్వు మాకు ఇవ్వాలని, అలాగే మాకు దీంట్లో 70% షేరు నీకు 30% షేర్ అని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి కుక్కను తిప్పినట్టు తిప్పటం మొదలుపెట్టారు స్రవంతిని, అర్జున్ని. దాంతో అలిసిపోయి విసిగి వేసారిపోయిన స్రవంతికి ఒకరోజు నీరసంతో కళ్ళు తిరుగుతున్నాయిరా బాబు అంటే ఈ పక్కనే మా ఇల్లు, ఆదివారమేగా ఇంటికి వెళ్తా మా మమ్మీ కూడా ఉంటుందని తీసుకెళ్తే స్రవంతి శారదతో ఏంటంటే ఇలా జరుగుతుందా ఆంటీ అని చెప్తే అవునా అమ్మ నాకు చెప్పలేదే వీడు అంది శారద. అంటే అదేంటి అమ్మకు చెప్పలేదురా నువ్వు అంది అర్జున్ని. అంటే అయ్యాక చెబుదామని. ఎందుకురా మీ అబ్బాయిలు ప్రతిదీ అయ్యాక చెబుదాం, ఓకే అనుకున్నాక చెబుదాం, అదంతా ఎందుకు, ఫస్టే చెప్తే ఆడవాళ్ళుగా మేమిచ్చే మోరల్ సపోర్ట్ మేము ఇవ్వలేమా ఏంటి అనేపాటికి శారద స్రవంతికి భోజనం పెట్టింది. స్రవంతి చాలా నచ్చింది శారదకి. స్రవంతి మాటలు కలిసిపోయి
కలిసిపోయే తత్వం, స్రవంతి వ్యక్తిత్వం ఆవిడ్ని కట్టిపడేశాయి. అచ్చం రాజారావు మాట్లాడుతున్నట్టే అనిపించింది స్రవంతి మాటలు వింటుంటే. ఎలా అయితే కనుక ఆయన ప్రతిదాన్ని కష్టం బాధ అనేది కాకుండా చాలా తేలిగ్గా ఉండేలా చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాడో స్రవంతి మాటల్లో ఆవిడికి అదే వినిపించి కనిపించింది. ఎంత అవుతుందమ్మా స్రవంతి వాడు అనుకుంటున్నది పెట్టాలంటే అని అడిగింది శారద. ఎంత ఏదేముందా అంటే వాడి దగ్గర ఇప్పుడు 1 year నుంచి జాబ్ చేసిన డబ్బులు ఒక 24 lakhs దాకా ఉన్నాయి. అవి కాకుండా ఇక ఇంకొక ₹1,00,00,000 1,50,00,000 అయితే సరిపోతాయేమో ఆంటీ అంది స్రవంతి. అయితే ఒక పని చేయరా అర్జున్, ఈ ఇల్లు అమ్మేసే అంది శారద. అమ్మా నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి అన్నాడు అర్జున్. దేనికిరా అంది శారద. దేనికంటావేంటి, ఇల్లు అమ్మేసి ఎక్కడుంటాం మనం, అద్దెంట్లో ఉంటాము. అద్దెంట్లో ఉంటే మళ్ళీ ఈ ఇల్లు నీకు తిప్పి నువ్వు అమ్మేసిన వాళ్ళు అమ్ముతారనుకుంటున్నావా? ఈ ఇంట్లో ప్రతి ఇటుకలో నాన్నగారు ఉన్నారని నువ్వే అన్నావు, ఆయన జ్ఞాపకాలు ఉన్నాయన్నావు. అమ్మా ఇది మనం డబ్బు కోసం కట్టుకున్న ఇల్లు కాదమ్మా, జ్ఞాపకాలతో కట్టుకున్న ఇల్లు. నాన్నగారు నువ్వు కష్టపడే ఒక్కొక్క రూపాయి నా కోసం అని దాచి ఈ స్థలం కొని దీంట్లో ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకుని నీకు నచ్చే విధంగా నువ్వు మెచ్చే విధంగా నాన్నగారు దగ్గరుండే 2 సంవత్సరాల పాటు కష్టపడి కట్టించిన ఇల్లమ్మ. దీంట్లో నా జ్ఞాపకాలు నీ జ్ఞాపకాలు నాన్నగారి జ్ఞాపకాలు నానమ్మ తాతయ్య మెమరీస్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని నమ్మేసుకొని నేను బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవటం ఏంటమ్మా, నీ పిచ్చి కాకపోతే ఎవడో ఒకడు ఇన్వెస్టర్ దొరక్కపోడు, ఇంకొన్నాళ్ళు కష్టపడితే దొరుకుతారు. అంతేకాని నాన్నగారి మెమరీస్ ఉన్న ఈ ఇంటిని నేను అమ్మటం అనేది జరగని పని. అంతగా అయితే నేను మళ్ళీ జాబ్కి వెళ్ళిపోతాను, ఇంకొక 4 ఏళ్ళు లేట్ అవుద్దే, నాకు కావాల్సిన డబ్బు పోగయ్యాక నేనే పెట్టుకుంటాను, కానీ పిచ్చి మాటలు మాట్లాడొద్దు అన్నాడు అర్జున్. అయితే అదంతా వింటూ కూర్చుంది స్రవంతి. ఇంటికి వెళ్ళింది, ఆలోచించుకుంది. ఆ తర్వాత తెల్లారే అర్జున్ వాళ్ళ ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత ఒరే అర్జున్ అందే. చెప్పు స్రవంతి అంటే ఈ ఏరియాలో ఒక ఫ్లాట్ ఖరీదు ఎంత ఉంటుందంటావు? ఎందుకుండదు, పాష్ ఏరియానే కాబట్టి 2 CR దాకా ఉంటుంది. 2 కోట్లు అసలు చాలా తక్కువ రేటు స్రవంతి అక్కడ అన్నాడు అర్జున్. అయితే ఒక పని చేయవా, నాకు ఒక ఫ్లాట్ ఉంది, కొంచెం అమ్ముదాం అనుకుంటున్నాను, ఎవరైనా ఉంటే కొంచెం మాట్లాడి పెట్టరా అంటే. అదేంటి అంత అర్జెంట్ ఏమొచ్చింది ఇప్పుడు నీకు, అన్నీ నీకు చెప్పాలంటావు అయితే అంది స్రవంతి. అబ్బా అరవకురా, మాట్లాడదాంలే అని ఒక మంచి హౌసింగ్ బ్రోకర్ని చూపించాడు అర్జున్. చూపిస్తే అతను చాలా మంచి బేరం తీసుకొచ్చి అర్జున్ అన్నట్టే 2.5 కోట్లకి 2.5 కోట్లకి అమ్మేశారు ఆ ఫ్లాట్ స్రవంతి వాళ్ళు. అమ్మి స్రవంతి ఒక రోజున ఒక పెద్ద బ్యాగ్ తీసుకొని అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది. అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఇక నేను ఏ ఇన్వెస్టర్ల దగ్గరికి తిరగలేనురా బాబు, నా వల్ల కాదు అంటే. అదేంట్రా నువ్వు కూడా అలా అంటావు, ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవా, నేను నిన్ను ఎప్పుడేం అడిగానే, నా కోసం నువ్వు ఆ మాత్రం కూడా చేయలేనంటున్నావు అనేసరికి ఇంకా ఆపి ముందు ఈ తీసుకో నువ్వు అని చేతికిచ్చింది. ఏంటిది అని బ్యాగ్ ఓపెన్ చేస్తే దాని నిండా డబ్బు కట్టలు. ఎక్కడిది ఎంత డబ్బు నీకు, అయ్యో నీకు తెలీదా, రాత్రి బ్లాక్ డ్రెస్ వేసుకొని మన ఊళ్ళో పెద్ద బ్యాంక్ ఒకటి ఉంటే కన్నం వేసి తీసుకొచ్చానురా. నిజమా, నిజంగా చేసావా ఏంటి అలాంటి పని, ఇచ్చానోర్మోయ్. పోయినోడు ఉన్నాడు కదా రమేష్ గారు, వాడి ద్వారా నాకు వచ్చిందని చెప్పాను కదా ఒక హౌస్, దాని మీద నాకు ఎలాంటి ఆశ కోరిక లేదు, దాన్ని రెంట్కి పడేసాం అన్నాను కదా, అదే కదా నిన్ను అడిగింది నేను. ఏమో నేను మీ నాన్నగారు ఇచ్చిందేమో ఏదోటి అనుకున్నావు లేరా నాయన, అయితే అది ఇప్పుడు నీకన్నా ఇలా ఉపయోగపడుద్దని చెప్పి ఇప్పుడు బ్రహ్మాండంగా నువ్వు 1.5 ఉంటే చాలనుకున్నావు, 2.5 కోట్లు వచ్చినాయి, హ్యాపీగా స్టార్ట్ చేసే, నువ్వు తొందరగా MD అయిపోయే, అంకుల్ ఆశ నెరవేర్చి నీ కళ నెరవేర్చి నువ్వు MD సీట్లో కూర్చొని ఆంటీకి అప్పుడు తీసుకెళ్ళి చూపించేదాన్ని పెద్ద రేంజ్లో దాన్ని ఒక 4 ఫ్లోర్స్కి డెవలప్ చేసే, ఓకేనా అని చెప్పింది స్రవంతి. అర్జున్కి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. అదంతా వింటున్న శారదకే అసలు ఎంత మహోన్నతమైన హృదయం ఏ ఆడపిల్లలో ఉంటుందే, ఆకాశం అంతా ఎదిగిపోయినట్టుగా కనపడింది స్రవంతి. స్రవంతి పక్కనే ఆవిడికి నవ్వుతూ రాజారావే కనిపించాడు. ఇంత ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఇంకా భూమి మీద ఉండపట్టేనేమో, భూమి పగిలిపోవట్లేదు అనిపించింది ఆమెకి. ఆ తర్వాత స్రవంతి
ఇక మరి నేను వెళ్ళొచ్చేదా, ఇక నన్ను కూడా కాంట్రాక్ట్ మీద సైన్ చేయమంటున్నారు, అందులోనూ కర్మకి సీనియర్ కదరా నేను, ఒక 7 years అడుగుతున్నాను అనేసరికి అర్జున్ స్రవంతి చేయి పట్టుకున్నాడు. నేను చెప్పేది ఒక్కసారి విను, కూర్చో. అదేంటి డబ్బులు నాకు ఇచ్చేసి అలా వెళ్ళిపోతావు, నా దగ్గర నుంచి ఒక నోటు చెక్కు రాయించుకోవా, ఒక బాండ్ రాయించుకోవా, ఓ పర్సంటేజ్ రాయించుకోవా, ఏంటి అలా వెళ్ళిపోతావు నువ్వు అని అడిగితే ఏంటి ఎంత పెద్దోడివి పెద్ద మనిషివి అయిపోయావన్నమాట. నాకే పార్ట్నర్షిప్లు, నాకే షేర్లు, నాకే నోట్లు చెక్కులు, నాకే వడ్డీలు ఇచ్చేంత డెవలప్ అయిపోయాడు చూసారా ఆంటీ మీరు. అబ్బా పద్దాక చిన్నోడు అనుకు, నేను కూడా పెద్దోడిని అయ్యాలే, కానీ అయ్యావులే, మాటల్లో కాదో మిగతా వాటిల్లో కూడా అయినప్పుడు మాట్లాడాలి. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడకు, నేనేది ఆశించి ఇది నీకు ఇవ్వలేదు. నువ్వు గొప్పోడివి కావాలి, కెరియర్లో ఎదగాలి, మీ అమ్మ నాన్నలో నీ మీద పెట్టుకున్న ఆశ నువ్వు నెరవేర్చాలి. అంకుల్ పోయిన తర్వాత ఆంటీ ఎలా అయిపోయారో ఆవిడ ముఖం చూస్తే నాకు అర్థం అవుతుంది. అలాంటి తల్లి ఉసురు పూసుకోకూడదు. ఆవిడ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. పై కనకపోయినా అంకుల్ పోవటానికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నువ్వు కారణమని ప్రతి క్షణం నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు. గతాన్ని మర్చిపో అర్జున్, నువ్వు భవిష్యత్తుకేసి అడుగులు వేయాల్సిన వ్యక్తివి. నీకు చాలా ఉన్నతమైన భవిష్యత్తు ఉంది. నీ తల్లిదండ్రుల కలల్ని నెరవేర్చాల్సిన కొడుకువి నువ్వు. ఇవన్నీ నువ్వు ఆలోచించకరా, అనవసరంగా నా బుర్ర తినకు అంటుంటే, అయితే నాకు సహాయం చేయి నువ్వు అన్నాడు అర్జున్. ఇక చూసారా అంటే నన్ను కథలనివ్వడు, వచ్చాడు ముందు వర్క్లో హెల్ప్ చేయమన్నాడు, ఫ్రెండ్స్ అన్నాడు, ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం, క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఆ తర్వాత చూసారా అంటే మెల్లమెల్లగా నేనే ఐడియా ఇచ్చాను అనుకోండి, జాబ్ మానేశాడు, నన్ను ఇన్వెస్టర్స్ దగ్గర తిప్పాడు. ఇప్పుడు నా ఫ్రెండే కదా అని చెప్పి నేను తీసుకొచ్చి డబ్బులు ఇస్తే వడ్డీలు పర్సంటేజీలు 50-50 పార్ట్నర్షిప్లు అని మాట్లాడుతున్నాడు. పెద్ద మాటలు మాట్లాడేంత పెద్దోడైపోయాడు. ఇప్పుడు మళ్ళీ హెల్ప్లు అంటున్నాడు చూసారా అనేపాటికి ఆవిడ అలా చూస్తూ కూర్చుంది వాళ్ళిద్దరినే. అయితే ఏంట్రా ఇప్పుడు 50-50% నువ్వేం మాట్లాడటానికి వెళ్ళదు, చిచ్చి నువ్వు అసలు అలాంటి మాటలు మాట్లాడతానంటే నేను మళ్ళీ నీకు కనపన్ను కూడా కనపన్ను, ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోతా జాగ్రత్త అంది స్రవంతి. సరే అలాగైతే గనక నువ్వు జాబ్ మానే అన్నాడు. ఏంటి అందే, నువ్వు జాబ్ మానే. ఇవరే నాయన నువ్వెక్కడ దొరికావురా తండ్రి నాకు, నేను జాబ్ మానేయటం ఏంటి అర్జున్ అంటే, నువ్వు జాబ్ మానే, నువ్వు నా పక్కన ఉంటే నేను ఏదైనా సాధించగలను స్రవంతి. నువ్వు ఉండటం వల్లే ఆఫీస్ వర్క్ నేను అంత ఫాస్ట్గా నేర్చుకున్నాను. నువ్వు ఉండబట్టే బయట ప్రపంచం ఇన్వెస్టర్స్ ఎలా ఉన్నారో తెలుసుకున్నాను. నువ్వు ఉండబట్టే ఈరోజు నేను ఎవరి దగ్గర చేయి చాపకుండా ఈ బిజినెస్ని సాధించగలుగుతున్నాను. ఒక మనిషి అంతా బాగున్నప్పుడు గెలుపులో, ఒక మనిషికి తనకి సంతోషంగా ఉన్నప్పుడు అందరూ తోడుంటారు, బాధలో ఒకళ్ళు జీరోకి వచ్చినప్పుడు కూడా మేము మీ పక్కనే ఉన్నామని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్లేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పు. అలాంటి నిన్ను, నీ స్నేహాన్ని నేను వదులుకోను. నువ్వు నాకు కావాలంటే నువ్వు వస్తున్నావంతే నా ఆఫీస్కి. ఆంటీ చూసారా పోనీలేమ్మా, వాడికి నువ్వు సపోర్ట్ చేస్తే వాడు తొందరగా డెవలప్ అవుతానంటున్నాడుగా అంటే మరి నా జాబు, నా ఉద్యోగం, నా శాలరీ అంది స్రవంతి. అబ్బో మరీ చెప్పకే అమ్మా అంటే అన్నానంటావు, కానీ ఆంటీ ఈ మధ్య మా ఫ్యామిలీకి మంచి ఫ్రెండ్ అయిపోయి బాగా పరిచయం అయిపోయి మా మమ్మీ మీ మమ్మీ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. వైశాలి ఆంటీ ఏం చెప్పారో, మీకెటు సొంత ఇల్లు ఉంది, పైన 2 పోర్షన్లు రెంట్కి ఇచ్చావు, 50,000 రెంట్ వస్తుంది, అది కాకుండా మీ నాన్న పెన్షన్ వస్తుంది, ఊళ్ళో ఉన్న పొలం ఆంటీది 5 ఎకరాల స్త్రీధనం, మీ నాన్నది 5 ఎకరాల మీద కౌలు వస్తుంది, ఏం చేసుకుంటావే డబ్బులన్నీ, ఇన్నాళ్ళుగా జాబ్ చేసిన డబ్బులన్నీ అకౌంట్లో అలాగే ఉన్నాయిగా, ఎక్కడా మరి వాటి మీదే బతికేస్తున్నావు నువ్వు, ఇంకా మాట్లాడటానికి వీల్లేదు, చంపేస్తాను పదా అని అర్జున్ స్రవంతిని లాక్కెళ్ళిపోయాడు. ఈలోగా శారద వైశాలి చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఏదున్నా ఇద్దరూ కలిసి వంట చేసుకోవటం, వైశాలి ఇంట్లో ఉన్నదేదో ఉన్నట్టుగా శారద దగ్గర ఏదీ దాచకుండా బడబడబడా మాట్లాడేది. శారద ఉన్నత వ్యక్తిత్వం, శారద మాట్లాడే తీరు, శారద హృదయం ఆవిడికి చాలా నచ్చింది. సుందరమూర్తి ప్రతిదానికి నోరుముయ్ అనేవాడని, ఆ మాట అంటేనే ఎవరన్నా అంటే నరికేయాలనిపిస్తుందని, నాకు అంత అసహ్యం వేస్తుందని. మీకో విషయం తెలుసా వదిన గారు, అన్నయ్య గారు గొప్ప వ్యక్తి కాబట్టి రాజారావు అన్నయ్య పోతే మీ మనసు బాధ కలిగి మీరు ఇలా ఆధ్యాత్మికంగా అయిపోయారు. కానీ మీకు విషయం చెప్పమంటారా, నా మొగుడు పోయిన రోజు నా కళ్ళల్లో నుంచి ఒక కన్నీటి పొట్టు రాలేదండి. నేను
ఆ రోజుల్లోనే పీజీ చదువుకున్నా, ఉద్యోగం చేద్దామనుకున్న నన్ను తొక్కేశాడు. నా జీవితం నాశనం అయిపోయిందే. మా ఇళ్లల్లో ఆడవాళ్ళు ఉద్యోగం చేయకూడదు, మా అక్క పెత్తనం, మా అమ్మ పెత్తనం అని ఆడపడుచులతో నరకాలు పడ్డాను, అత్తగారితో హింసలు పడ్డాను. నోరుమొయ్యి అని నన్ను సాధించుకుంటూనే వచ్చేశాడు ఆయన జీవితం అంతా కూడా. ఆ తర్వాత పిల్ల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయానికి ఆయన చావు దేవుడు ఆయనకి అలా రాయటం కరెక్టేననిపించేసింది నాకు. దాంతోనే కళ్ళల్లో నుంచి ఒక కన్నీటి బొట్టు కూడా రాలేదండి. కొందరు ఆ కన్నీటి బొట్టును కూడా డిజర్వ్ చేసుకోలేరు. మీకు విషయం చెప్పనా, ఒక మనిషి బ్రతికున్నన్నాళ్ళు మనతో మంచి అనిపించుకోవటం కాదు, పోయాక కూడా మనతో మంచి అనిపించుకునేవాడే కాదు దేవుళ్ళ లాంటి మనిషి అనేసింది వైశాలే. శారద వైశాలి కలిసి గుళ్ళు, గోపురాలు, పూజలు, నోములు, ఇక ఉపవాసాలు, యజ్ఞాలు, యాగాలు అనే వీళ్ళు ఒకవైపున త్వరగా పిల్లలు డెవలప్ అవ్వాలి, వాళ్ళు పట్టుకుందంతా బంగారం అవ్వాలి అని ఒకవైపున వీళ్ళు పూజలు చేస్తుంటే అర్జున్ చిన్న ఫ్లాట్ ఒకటి 3 BHK తీసుకొని స్టార్ట్ చేశాడు ఆఫీసు స్రవంతి సపోర్ట్తో. అసలు ఎప్పుడు తింటున్నారో ఎప్పుడు నిద్రపోతున్నారో కూడా మర్చిపోయే 3 సంవత్సరాల పాటు సక్సెస్ అయిన తర్వాతే తల్లికి చూపించాలి అని స్రవంతి ఆ రోజు అన్న మాటని అర్జున్ చాలా సీరియస్గా తీసుకున్నాడు. దాంతో చిన్న చిన్న వాటితో మొదలుపెట్టి తన ఐడియా చాలా పెద్దగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఈ 3 ఏళ్లలో. ఇప్పుడు అర్జున్ బిజినెస్ చాలా పెద్ద సక్సెస్గా వెళ్తోంది. నెంబర్ 1 పొజిషన్కి వచ్చేసాడు అర్జున్. ఇప్పుడు 4 ఫ్లోర్లు, ఆ రోజు స్రవంతి కలకన్నట్టు 4 ఫ్లోర్లు కాదు 5 ఫ్లోర్లు ఉండేలాగా ఆఫీస్ని ఇక ఓన్గానే కట్టించాడు. కోట్లల్లో టర్నోవర్ వస్తోంది. దానికి తోడు ఇక ప్రతి దాంట్లో సక్సెస్ తప్ప దేంట్లోనూ స్రవంతి పక్కనుండగా ఓటమి తన దరి చేరదని అర్జున్కి అర్థమైందే. ప్రతి విషయంలో స్రవంతి చాలా కేర్ఫుల్గా ఉంటుంది. ఆఫీస్ స్టాఫ్ విషయం దగ్గర నుంచి ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది. వాళ్ళని ఎప్పటికప్పుడు బూస్టప్ ఇచ్చి వాళ్ళకి ఎప్పటికప్పుడు సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ హైకులు పర్కులు ఇస్తూ వాళ్ళని ఎక్కడికక్కడ గ్రిడ్ లాక్ చేసేసి కాంట్రాక్టులు రాయించుకొని వాళ్ళందరినీ ఒకే తాటి మీద నడిపిస్తూ అర్జున్ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా, అలాగనే అర్జున్కి తన ధర్మాలు తను విస్మరించకుండా గైడెన్స్ ఇస్తూ ఈ కాంట్రాక్ట్ తీసుకుంటే ఇలా ఉంటుంది, దీనివల్ల మనకి ఇంత ప్రాఫిట్ వస్తుంది, దీంట్లో ఇన్ని ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి అని మంచి అని చెడని ప్రతిదీ విడమర్చి చెప్తూ ఇక అర్జున్ని చాలా డెవలప్ చేసుకొచ్చేసింది. ఇప్పుడు అర్జున్ అంటే హీఈస్ ఎ గ్రేట్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ అవార్డు కూడా తీసుకుంటున్న రోజు అప్పుడు అర్జున్ ఇంటికి వచ్చే శారదకి వైశాలికి ఆ విషయం చెప్తే చాలా ఆనందపడిపోయారు. అర్జున్ బెస్ట్ బిజినెస్ మ్యాన్గా అవార్డు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆఫీసుకు తీసుకెళ్ళి తల్లికి ఆఫీస్ చూపించాడు. ఆఫీస్ చూపిస్తే స్రవంతి చేపట్టుకొని శారదని తీసుకెళ్ళి ఇది 1st ఫ్లోరు, ఇది 2nd ఫ్లోర్, ఇది 3rd ఫ్లోర్, ఇది 4th ఫ్లోరు, ఇది 5th ఫ్లోరు, ఇది ఛాంబర్ ఆంటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఇక్కడ కూర్చుంటారు. ఇందులో వచ్చేసి మీ అబ్బాయి ఎండీగా కూర్చుంటాడు. ఆ రోజు మీరు అన్నారు కదా పెద్దదిగా అంకుల్ అక్కడే ఉండాలి, అంకుల్ ఫోటో పెట్టాలని, చూడండి నేను వాళ్ళంతా అంకుల్ నవ్వుతూ ఉన్న ఫోటో చేయించాను అని స్రవంతి చూపించి ఇదిగో ఇదే అర్జున్ది ప్రత్యేకంగా ఉండేటటువంటి రూమ్, అర్జున్ రూమ్లో కూడా అంకుల్ది మీదే అర్జున్ది ఫోటో పెట్టించాను, హ్యాపీయా ఆంటీ, మీ కళ నెరవేరిందా అనేపాటికి ఆవిడకి ఏడుపు వచ్చేసింది. ఆవిడ అర్జున్ని స్రవంతిని పట్టుకొని అలా వెక్కి వెక్కి ఏడ్చేసింది ఎక్కిళ్ళు పెట్టి. వైశాలి ఊడుకొండొదిన బాధపడబాకండి అంటే ఆనంద బాష్పాలు, అబ్బాయి ఇంత సాధించాడని ఆనంద బాష్పాలు అని, ఇది మా గొప్పతనం కాదా అంటే మీ గొప్పతనం, మీలాంటి తల్లి ఎవరుంటారా అంటే కూతురు ముక్కు మొహం తెలియని ఎవడికో స్నేహితుడనే తనకి పోయిన భర్త ద్వారా వచ్చినటువంటి ఒక ఫ్లాట్ అమ్మి 2.5 కోట్ల రూపాయలు వెనక ముందు ఆలోచించుకోకుండా ఇస్తుంటే ఏ తల్లి ఊరుకుంటుందే? పైగా ఉద్యోగం మానేసి పగలనక రాత్రనక నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నాతో ఉండి నన్ను స్థాయికి తీసుకొచ్చిన దేవత స్రవంతి. నేను కాదు ఎండి చైర్లో కూర్చోవలసిందే, నువ్వు కూర్చోవాలి, ఇది నువ్వు సాధించిందిరా, నేనేం సాధించాను అన్నాడు అర్జున్. చాలే ఊరుకోవయ్యా, మరీ నిజమే అనుకుంటారు ఎవరికైనా
చెప్తే, ఏం చేసుకుంటాం మేమది, మాకు ఆశ లేదు బాబు, అది నీకు ఉపయోగపడిందా, నీలాంటి ప్రయోజకుడి చేతిలో ఎంతో అంత నలుగురు అన్నం తింటారో, మేము ఉంచుకుంటే ఆడవాళ్ళం ఏం చేసుకుంటాంలే బాబు. ఆయన ఒక విషయం చెప్పమంటావా, మంచి వాళ్ళకి మనం ఒక మంచి చేసామనుకో దేవుడు వందెంతలుగా మనకు మంచి చేస్తాడో, ఆ మంచిని అవతల వాళ్ళు చెడుగా తీసుకున్నారనుకో అక్కడితో మనకు గుణపాఠం వస్తుంది. డబ్బుదేముంది బాబు, ఈరోజు ఉంటుంది రేపు పోద్దే, డబ్బే శాశ్వతం కాదు కదయ్యా, ఎప్పుడైనా మనసులు శాశ్వతం కదో అనేసింది వైశాలి. అర్జున్కి ఆ మాటలు ఎక్కడో గుచ్చుకున్నట్టు అనిపించాయి. ఆ తర్వాత స్రవంతి పిచ్చి మాటలు మాట్లాడుకు, నేను కూర్చోవటం ఏంట్రా ఎండి చైర్లో, నువ్వు కూర్చుంటే దానికి ఒక అందం, దానికి ఒక కళ వస్తుంది. అయినా నేనెక్కడికి వెళ్తాను, నిన్ను వదిలి నువ్వేమైనా నన్ను పంపిస్తున్నావా, నేనెప్పుడు నీ పక్కనే ఉండి అన్నీ చూసుకుంటూనే ఉంటానులే, కానీ పిచ్చి మాటలు మాట్లాడుకో, లేదు నువ్వే కూర్చొని తీరాలంటే కూర్చోమ్మా అంది శారద. మీరు కూడా ఏంటంటే అలా మాట్లాడతారు, ఏం చేశాను నేను, మనీ ఇచ్చానని అలా మాట్లాడుతున్నారా, వేరు చేసి మీరు మేము ఒకే ఫ్యామిలీ అని కదూ మనం అనుకున్నాం. అయినా మీకు విషయం చెప్పనా ఆంటీ, నేను ఐడియా వాడిది, దాంట్లో ఏ కష్ట నష్టాలు వచ్చినా సరే తీసుకోవటానికి సిద్ధపడింది వాడు. అంత మంచి జాబుని వదిలేసుకొని ఇన్వెస్టర్ల చుట్టూ పిచ్చోడు పాపం ఎంత తిరిగి రిక్వెస్ట్ చేశాడో చూసింది నేను. అలాంటిది నా గొప్పతనం ఏముందా ఆంటీ ఇందులో, మీరు కూడా అలా మాట్లాడొద్దని అర్జున్ కూర్చోబెట్టేసింది స్రవంతి. ఇప్పుడు అర్జున్ ఎండి అయ్యాడో, ఎంతోమందికి అక్కడ ఉద్యోగాలు, ఎంతో ఆనందంగా సంతోషంగా ఒక పొజిషన్లో కొడుకుని చూసుకున్న శారద కళ్ళల్లో నీళ్ళు ఆగలేదో. చాలా పెద్ద ఇల్లు వాళ్ళ, అక్కడ ఆ ఇల్లు ఉన్న దగ్గరే పక్కన ఉన్న ల్యాండ్ అంతా అర్జున్ కొనేసి ఆ ఇంటిని అలాగే ఉంచి దాంట్లో అన్నీ శారదవి రాజారావువి తనవి చిన్నప్పటి ఫోటోలు మెమరీస్. ఆ తర్వాత అర్జున్ ఇప్పుడు దాన్ని అప్పుడప్పుడు ఆఫీస్ మీటింగ్స్కి వాడుకోవటానికని చెప్పి ఉంచుకునే, అదర్వైజ్ పక్కన ఒక పెద్ద ల్యాండ్ తీసుకుని దాంట్లో బ్రహ్మాండంగా ఒక ఇల్లు కట్టించాడో. మీరెక్కడో వేరే ఉండటం ఎందుకంటే మళ్ళీ నేను స్రవంతినే వచ్చి దీన్ని మళ్ళీ నేను పిక్ చేసుకోవటం డ్రాప్ చేయటం ఇదంతా ఎందుకు, మీరు కూడా వచ్చి మాతోనే ఉండండి అంటే బాగోదులే బాబు అంది వైశాలే. బాగానే ఉంటుందిలే రండి అని ఒకరోజు శారద అర్జున్ కలిసి వెళ్ళి స్రవంతిని వైశాలిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటుంటే వీళ్ళు ఇలా ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉన్నారు. ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉంటే ఒకరోజు వైశాలి కూర్చొని ఒంటరిగా ఆలోచించుకుంటూ అలా స్రవంతి ఫోటో చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంటే అనుకోకుండా పూజ చేసుకొని వస్తున్న శారద వైశాలి వైపు చూసి, ఏమైంది వదినా అని అడిగితే, ఏమీ లేదు, బిడ్డ జీవితం కళ్ళ ముందే నాశనం అయిపోయింది అని గుర్తొచ్చి కన్న తల్లిగా దుఃఖం ఆగట్లేదమ్మా నాకు అంటే, చచ్చా బాధపడకో, స్రవంతికి ఏమైంది, దానికి ఏం తక్కువని ఏం ఎక్కువని చెప్పాలమ్మా, అన్నీ తక్కువే, ఏం తక్కువ, నొసట్లో కుంకుమ తక్కువ, జీవితంలో సంతోషం తక్కువ, ఆనందం తక్కువ, పైకి అలా గలగలలాడుతూ మాట్లాడే దాని జీవితం ఒకప్పుడు ఎలా ఉండాలని అది కలలు కనేదో తెలుసా నీకు, పుట్టిన దగ్గర నుంచి స్రవంతి చాలా చురుకు, ఏదన్నా గుండెల్లో పెట్టుకోవటమే తప్ప బయట ప్రపంచానికి తెలియనిచ్చే పిల్ల కాదో, గుంబనంగా ఉండే వ్యక్తిత్వం దాందే. అలాంటి పిల్ల చదువుకుంటాను అని అడిగితే దుర్మార్గుడు నీచుడు పోయిన నా మొగుడు చదివించనంటే చదివించనన్నాడు ఆ ముండా కొడుకు. నా పుట్టింటి వాళ్ళని పిలిచి కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఆ దరిద్రుణ్ణి బతిమిలాడే పిల్లనే ఇంటర్కి మేము అడుక్కోవటమే, అయిపోయాక ఇంజనీరింగ్కి మేము అడుక్కోవటమే, పీజీకి మేము అడుక్కోవటమే, ఫీజులు నా పుట్టింటి వాళ్ళు కడుతూ కూడా చివరికి వాడిని బాబాబు అనే అడుక్కోక తప్పేది కాదు. ఆ తర్వాత పిల్ల పీజీ అయిపోయి పెద్ద ఎంఎన్సీ కంపెనీలో క్యాంపస్ ప్లేస్మెంట్లో మెట్రో సిటీలో ఉద్యోగం వచ్చిందని చెప్పిన దాని ఆనందం 5 నిమిషాలు నిలవనిచ్చాడు అనుకుంటున్నావా? పిల్ల ఎవరినైనా ప్రేమించిందా, తప్పుడు పనులు చేసిందా, పోనీ మనం ఏదైనా అడ్డగీతలు గీయటానికి దానికి వాడక్క సంబంధం తీసుకొచ్చిందని చెప్పి ఇంకేముంది వాళ్ళు కోటీశ్వరుడు అని చెప్పి వీడు భూమి మీద ఆకుండా కనీసం ఎంక్వైరీ కూడా వాళ్ళ గురించి చేయకుండా పిల్లని వాడికి ఇచ్చి చేసి పిల్ల గొంతు కోసేశాడు. ఆ తర్వాత వాడు తీసుకెళ్ళి పిల్లని వాళ్ళ ఫ్యామిలీలో పెట్టని నరకం అంటూ ఒకటి ఉందనుకుంటున్నావా, అది చెప్పుకోదు, కానీ పిల్లని వాడు కొట్టటం, తిట్టటం, సిగరెట్లతో కాల్చటం, సెక్షువల్ హెరాస్మెంట్ చేయటం, పిల్ల మీద తాగి మందు సీసాలు ఇసిరేయటం, వాడు రోజుకు 10 మంది అమ్మాయిల్ని తీసుకొచ్చి తిరగటం, వాడమ్మ పెత్తనం, నాన్న పెత్తనం, అక్కల పెత్తనం, వదినల పెత్తనం, పద్దాకా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి వండి పెట్టడం. పిల్ల ఎలా అయిపోయిందో తెలుసా, ఇంట్లో పని మనుషులు లేకుండా పనులు చేయించి ఒకరోజు
వెళ్ళి మేము పోట్లాడొచ్చామని పిల్లని సావు కొట్టేసి పిల్లని ఆ రోజు నుంచే వాతలు పెట్టి కొట్టి తిట్టి నరకాలు పెట్టడం మొదలుపెట్టారో, కుక్కకేసినట్టుగా పిల్లకి ఎంత చద్దికూడు పడేయటం మొదలుపెట్టారో. పిల్ల ఎలా అయిపోయిందో తెలుసా వదిన? ఇప్పుడు నా మొగుడు పోయిన తర్వాత, దాన్ని చేసుకున్న దుష్టుడు పోయిన తర్వాత, ఈ నా పిల్ల విధవైన తర్వాత నేను నా చేతి కింద వండి పెట్టుకోబట్టి నా బిడ్డ అలా మనిషిలా కనపడుతుంది. కానీ ఇదిగో పెళ్ళైన తర్వాత ఒక 6 నెలలకు నా బిడ్డను వాళ్ళు ఎలా చేశారో చూడు అనేపాటికి ఘోరంగా ఒక క్యాన్సర్ పేషెంట్ కన్నా ఇంకా కళ్ళు ఇంత లోతులకు పోయి ఎముకలు పోగైపోయి కనపడింది స్రవంతి. ఇలా చేసేసాడు వాడు నా బిడ్డని. వదిన, ఆడదాన్ని నేను, అమ్మని నీతోనే చెప్పుకుంటున్నాను. ఎవరితో చెప్పుకున్నా నా బాధను అర్థం చేసుకోలేరని. బిడ్డను వాడు పుట్టింటికి కూడా పంపేవాడు కాదు. వీడు ప్రతిరోజు ఫోన్ చేసుకొని బాబా బాబా అని అడుక్కొని నేను కాళ్ళు పట్టుకుంటానని బ్రతిమలాడితే 6 నెలలకు ఒకసారి తీసుకొచ్చి కాలు మీద కాలేసుకొని పెద్ద లెజెండ్ లాగా కూర్చునేవాడు వాడు. వాడికి 33 వత్తాల్సి వచ్చేది. వీడు వెళ్ళి వాడికి మందు సీసాలు తీసుకురావటం, చెప్పుకుంటే సిగ్గుచేటు. వాడు అమ్మాయిల్ని తెచ్చుకుంటే వీడు నోరు మూసుకొని కుక్కిన పీనల్లే ఉండాల్సి వచ్చేది. బిడ్డ నా ఒళ్ళో పడుకొని ఆడదానం అయిపోయావమ్మా, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదు, నరకం చూపిస్తున్నాడమ్మా పడగదులు అని. దాని శరీరం మీద ఉన్న గాయాలు ఇంతవరకే మానలేదు వదిన. దాని మనసు మీద కొట్టిన దెబ్బల కన్నా దాని శరీరం మీద కొట్టిన దెబ్బలు కూడా గాఢంగానే ఉన్నాయి. నా బిడ్డ కాబట్టి ప్రాణాలతో ఇంకా అలా బతుకుతుందమ్మా. ఆ నరకం నుంచి నా బిడ్డ ఎప్పుడు తప్పుకుంటుందా, ఎప్పుడు బయటకు వస్తుందా అని దేవుడికి ఎన్ని దండాలు పెట్టుకున్నాను తెలుసా తల్లి. ఎవరికి చెప్పుకుంటే ఏం లాభం? వాడమ్మ, వాడి నాన్న, వాడి అక్కలు బిడ్డని నానా హింసలు నానా నరకాలు పెడుతున్నారని తెలిసి మన ఫ్యామిలీలో ఆడవాళ్ళు విడాకులు తీసుకోకూడదు, మొగుళ్ళను వదలకూడదు, అలా పుట్టింటికి రాకూడదు అని నా ఆడపడుచులో ఆ దరిద్రుడు పోయిన సుందరమూర్తిగాడు కలిసే బిడ్డని అక్కడే ఉండమంటే పిల్ల చచ్చిపోద్దేమో అనుకున్నాను వదిన, ఆ నరకాలు భరించలేక. అలాంటిది ఒక రోజున వాడు పోయాడనే వార్త వచ్చే నేను ఆనందపడ్డా. నా బిడ్డ విధవైందని నేనేమీ బాధపడలేదు. ఇకనైనా నా బిడ్డ ప్రశాంతంగా పట్టెడు అన్నం తినే ఇంత కంటికి నిద్రపోద్దులే, ప్రశాంతంగా నా బిడ్డని ఇకనైనా సరే నా కళ్ళ ముందో అలా విధవగానైనా సరే అది కాస్త ప్రశాంతపడి తిరుగుద్దులే నా కళ్ళ ముందు అనుకున్నాను. అనుకుని వాడు పోయిన తర్వాత కూడా వాళ్ళు పిల్లలు లేరని ఆస్తులేం పెట్టమన్నా నా బిడ్డ అసలు ఏమీ వద్దనుకుందే. కానీ నా పుట్టింటి వాళ్ళు వెళ్ళే నానా గొడవ చేస్తే మొన్న మన అర్జున్కి ఇచ్చిన ఫ్లాట్ ఒకటి ఇచ్చి వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు. పిల్ల తిరిగి వచ్చిన తర్వాత కూడా కులికి పడేది నిద్రలో. కడుపు నిండా భోజనం పెట్టాలన్నా కూడా పేగొరుసుకుపోయి 4 ముద్దలు తిన్నాక వద్దమ్మా తినాలనిపించట్లేదు అనేది. రాత్రిపూట దాని పక్కన పడుకుంటే కేకలేసే భయపడిపోయే నన్నేం చెయ్యొద్దని, నొప్పిగా ఉందని, నరకం పెట్టొద్దని అది పెట్టిన ఆర్తనాదాలు ఒక తల్లిగా నా గుండెని ఎంత తూట్లు పొడి చేశాయో నీకు తెలుసా వదిన. ఆ తర్వాత ఉద్యోగానికి వెళతానంటే మళ్ళీ వద్దని మొదలుపెట్టాడో, పిల్లకు ఇంకో పెళ్లి చేయమంటే అలాంటి మన ఇళ్లల్లో లేవన్నాడో. దాంతో బిడ్డకు ఆ రోజు ఆవేశం కట్టలు తెంచుకొని ఏం సాధించావు నాన్న, నువ్వు నా పెళ్లి చేసి చివరికి నన్ను ఇలా 3 వార్చి మిగిల్చేసి ఇంకా నీ కడుపు చల్లారలేదా అని పిల్ల అడిగిన మాటలు, మా పుట్టింటి వాళ్ళు వచ్చి అడిగెళ్ళిన మాటలు, ఊళ్ళో వాళ్ళు అడిగిన మాటలతో ఇక ఆ రోజున అన్ని సంవత్సరాలుగా ఎదురు తిరగని నేను కూడా ఎదురు తిరిగేశాను వదిన. కొట్టడానికని నా జుట్టు పట్టుకున్నాడు. మా ఆడపడుచు వచ్చిందే, వస్తే మర్యాదగా నా మీద చేయి తీపోతే ముక్కలు ముక్కలుగా నరికి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మీడియాకి ఎక్కి ఈ వయసులో విడాకులు ఇచ్చే నా బిడ్డను తీసుకెళ్ళి వేరే బ్రతకటానికి కూడా నేను వెనకాడను. ఏం బతుకురా అనేది? నువ్వు ఒక మొగుడువా, నువ్వు ఒక తండ్రివా? అసలు నీలాంటి వాడిని నేను పెళ్లి చేసుకునే నేను పడే నరకాలు చాలదని నా బిడ్డను కని మీ చేతుల్లో దాని జీవితాన్ని పెట్టి తప్పు చేసింది నేనని నేను ఎదురు తిరిగిపోయాను. దాంతో ఇక బయటికి వెళ్ళే మనస్తాపం అని అందరూ అంటున్నారు. కానీ నేనేమి మనస్తాపం అని అనుకోవటం లేదు. బిడ్డ జీవితం అలా అయిపోయింది అనే దానికన్నా తను అనుకున్నది సాధించలేకపోయానే అనే మొండితనం, తను అనుకున్నది సక్సెస్ కాలేకపోయిందే, అల్లుడు అలా పోయాడే, పెళ్ళొచ్చేలా పుట్టింట్లో కూర్చుందే, రేపొద్దున అది ఉద్యోగానికి వెళ్తానంటుందే, బరితెగిచ్చి ఏ తప్పుడు పనులు చేస్తారేమో అనే దాంతో పరజ్ఞానంలో ఆలోచించుకుంటూ వాడిని లారీ కొట్టేసింది అనేది నా డౌట్. పోయాడు, ఎల్ఐసి వచ్చింది, నాకంట ఒక చుక్క కన్నీరు రాలేదు వదిన. అది వాడు డిజర్వ్ చేసుకునే పర్సన్ కాదు. పెళ్ళైన దగ్గర నుంచి నన్ను ఎంత కొట్టాడో విరిగిపోయిన నా ఎముకలకి తెలుసు. నేను అనుభవించిన నరకాలెన్నో, నేను ఏడ్చి తడిచిపోయిన దిండుకు తెలుసు, ఆ 4 గోడలకి తెలుసు, నా ఇంట్లో ఉన్న దేవుడి గదికే తెలుసు వదిన. అలాంటిదే వాడి పిఎఫ్ వచ్చిందే. వాడు
విఆర్ఎస్ తీసుకున్నాడు. ఆ డబ్బులు వచ్చినాయి, పెన్షన్ వచ్చింది. ఉన్నది సొంత కొంపే, అది వాడు పోయాక ఎటు నాకే కాబట్టి ఆ కొంప. ఊళ్ళో ఒక 5 ఎకరాల పొలం వచ్చింది, అది వాడు పోయాక నాకు వచ్చింది. నా పుట్టింటోళ్ళు పెట్టిన స్త్రీధనం 5 ఎకరాలు ల్యాండ్ ఎటు నాకున్నాయి. బిడ్డ ఉద్యోగానికి వెళతానంది, పంపించుకున్నాను. వాడు పోయిన తర్వాత ఆడి ఫోటో కూడా మేము అందుకే ఇంట్లో పెట్టలేదు వదిన. ఎందుకంటే కొందరు దరిద్రుల ఫోటోలు చూసినా కూడా ఆ దరిద్రం మనకెక్కడ పట్టుద్దో అనుకునే మనిషిని నేను. మొగుడైనా సరే జీవితంలో ఏ రోజుకి వాడికి ఆత్మశాంతి ఉండకూడదని కోరుకుంటున్నాను నేను. క్షమాపణకి అర్హత లేని వ్యక్తి వాడు. అన్నయ్య గారిని చూసినప్పుడు అనిపిస్తుంది, ఒక మగాడు ఒక ఆడదాన్ని అంత ప్రేమించి అంత అర్థం చేసుకుంటాడా అని. నీ జీవితంలో ఆయన ఉన్నన్ని రోజులైతే నువ్వు సంపూర్ణంగానే గడిపావు కదమ్మా. ఆ జ్ఞాపకాలతో మిగిలిన శేష జీవితం ఆధ్యాత్మికంగానైనా ప్రశాంతంగా పోతూ పోతూ దేవుళ్ళ లాంటి కొడుకునిచ్చిపోయాడు. ఇంకేం కావాలి చెప్పు. అర్జున్కు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే మంచి పెళ్ళి వస్తుంది. రేపొద్దున చక్కటి ఇక కోడలు, ఆ తర్వాత మనవళ్ళు మనవరాళ్ళతో నీ జీవితం ఆనందంగా గడిచిపోద్ది. కానీ నా స్రవంతి జీవితంలో ఏ సంతోషం లేదు కదో. నా బిడ్డ మళ్ళీ పెళ్ళే చేసుకోనందిగా. నా బిడ్డ మళ్ళీ నాకు ఇంకే నరకం పడే ఓపిక లేదమ్మా అని చెప్పేసిందిగా. ఉన్నన్నాళ్ళు ఇక నా స్రవంతి నా కళ్ళ ముందు ఇలాగే ఉండిపోద్ది కదూ వదిన. ఏ కన్న తల్లికి నాకు పడ్డంత ఘోరమైన శిక్ష పడకూడదమ్మా. ఒక ఆడదానిగా ఎందుకు జన్మెత్తానా అని గుండె బద్దలైపోయి ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీతో గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఆ దేవుడికి చెప్పుకుంటున్నాను తల్లి అని అక్కడి నుంచి కన్నీళ్లతో లేచి లోపలికి వెళ్ళిపోయింది వైశాలి. శారద ఆలోచించడం మొదలుపెట్టిందే. నిజమే, స్రవంతి లాంటి పిల్లని ఇలా పశువుల్లాంటి వాళ్ళు చుట్టూ ఉండే ఎన్ని నరకాలు పెట్టడం ఎంతవరకు న్యాయం. తన జీవితంలో రాజారావు కానీ అత్తమామలు కానీ అర్జున్ వల్ల కానీ తనే రోజు ఎంత బాధని తీసుకుందే లేదే. ఆయన పోయిన తర్వాత కూడా జ్ఞాపకాలని మధుర స్మృతులతో హ్యాపీగా బతికేస్తోంది తను. రేపు బిడ్డ ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, వాడికి పెళ్ళై పిల్లలు పుడితే వాడి లైఫ్ సెటిల్ అయిపోద్ది. నిజంగానే స్రవంతి జీవితం ఏం కావాలి. స్రవంతి చాలా మంచి పిల్ల, ఇంట్లో కుటుంబంలో ఒక వ్యక్తిలా కలిసిపోయింది. స్రవంతి లేకపోతే అర్జున్ ఇదంతా సాధించగలిగేవాడా? అసలు ఎంత పెద్ద కంపెనీ పెట్టగలిగేవాడా? వాడొక్కడి వల్ల వాడికి స్రవంతి సపోర్ట్ లేకపోతే ఇంత సాధించగలిగేవాడా? ఆలోచించడం మొదలుపెట్టింది శారద. ఆ తర్వాత స్రవంతికి చాలాసార్లు బొట్టు పెట్టాలని చూస్తే వద్దా అంటే, నాకు ఇప్పుడు దాని మీద ఆశ లేదు, కోరిక లేదు. అది కాదమ్మా, తప్పే ఉందిరా పెట్టుకుంటే. వద్దా అంటే మన నుంచి దూరం అయిపోయిన వాటిని చూస్తే కొన్ని అలా మనకు దూరం అయిపోవటమే మంచిదనిపిస్తుంది. అయినా నాకు ఇప్పుడు వాటి మీద ఏ ఆశ కోరిక ప్రేమ ఏదీ లేదా అంటే, జీవితానికి సరిపడా అనుభవించి వచ్చాను, ఇంకేం వద్దు, దయచేసి మీరు ఇబ్బంది పెట్టద్దు అని వెళ్ళిపోయేదే స్రవంతి. ఆవిడ మనసు బాధపడేది. ఏ అచ్చట ముచ్చట లేకుండా చిన్న వయసు పిల్ల అలా ఉండిపోవటం ఏంటనేది ఆవిడ బాధ. ఆ తర్వాత ఒకరోజు పెద్ద ప్రాజెక్టు సక్సెస్ అయింది అర్జున్ది. ఫారిన్ నుంచే కొలాబరేట్ ఒకటి అవ్వటానికని బిజినెస్ ఆఫర్ వచ్చింది. దాంతో సక్సెస్ సాధించాడు అర్జున్. ఇక పెద్ద పార్టీ ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు ఎందరో వచ్చారు. అక్కడికి స్రవంతి శారదను తీసుకెళ్ళి ఇక అర్జున్ వాళ్ళ అమ్మగారని, అర్జున్ వాళ్ళ నాన్నగారి ఫోటో ఫ్లెక్స్ మీద వేయించామని, ఇక వీళ్ళిద్దరి వల్లే అర్జున్ ఇంత సాధించాడని, చాలా గొప్ప తల్లిదండ్రులని, అర్జున్ చాలా మంచివాడని, హీఈస్ ఎ గ్రేట్ పర్సన్ అని చెప్పి వాళ్ళమ్మ వైశాలి ఆ పక్కనే నుంచొని అదంతా చూస్తూ నిజంగా చాలా మంచి కుటుంబం అని చెప్తుంటే అదంతా విన్న తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత అర్జున్ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అనుకోకుండా కాస్త పాలన్నా కలిపిద్దాము, అక్కడ సరిగ్గా తిండి కూడా తినలేదు ఆ టెన్షన్లో అని శారద పాలు కలిపి తీసుకెళ్ళి అర్జున్కి ఇచ్చి స్రవంతికి కూడా ఇద్దామని తలుపు తీసేసరికి స్రవంతి బట్టలు మార్చుకుంటుంది. సారీ అమ్మా అంటే, పర్లేదా అంటే, రండి ఏముంది దాంట్లో అనేసరికి ఇన్నర్స్ మీద ఉంది స్రవంతి. ఆవిడ అటు తిరిగి మంచం మీద కూర్చున్న అద్దంలో నుంచి స్రవంతి శరీరం వైపు చూసే మాన్పడిపోయింది ఒక్కసారిగా శారద. ఒళ్ళంతా ఎవరో కాల్చిన గాయాలు, వాతల గాయాలు, కొట్టిన గాయాలు, అన్నీ తెగిపోయిన గాయాలు. స్రవంతి ఎప్పుడూ కూడా రిస్ట్ వరకు బట్టలు వేసుకుంటుంది, మెడంతా కనపడకుండా డ్రెస్ వేసుకుంటుంది, బ్లౌజ్ వేసుకున్నా కూడా ఎప్పుడూ పై వరకు నెక్కుండేలా వేసుకుంటుంది. ఆవిడ తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చినాయి. నా బిడ్డని వాడు నరకం చూపించాడు, కొట్టాడు, తిట్టాడు అంటే మాటల్లో విందే కానీ ఒక ఆడపిల్లని ఎంత చిత్రహింసలు పెట్టారా? ఏం తక్కువని? అందానికి తక్కువ, చదువుకు తక్కువ, గుణానికి తక్కువ,
కులానికి తక్కువ, ఏం తక్కువని ఆ పాపిష్టోడు ఇన్ని నరకాలు పెట్టాడని కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఆంటీ అంటే అమ్మా అనేసరికి, ఏంటి ఆంటీ అంకుల్ గుర్తొచ్చారా? అదేరా, పాలు తీసుకొచ్చాను తాగమ్మా అంటే, అలాగే ఆంటీ నేను రానా పోనీ తోడు? లేదురా పడుకో అలసిపోయావుగా అని ఆవిడ మనసంతా అదోలా అయిపోయి, ఒక్కరోజు రాజారావు మాట వరుసకైనా అని కూడా అనెరగడు తన్నే. అలాంటిదే ఒక ఆడపిల్ల అన్ని నరకాలు అనుభవించి ఇలా తన కొడుక్కి ఇంత సపోర్ట్ చేసి తన కొడుకుని ఎంత డెవలప్ చేసిందా అని ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఆ తర్వాత టెర్రస్ పైకి ఎక్కి ఆలోచించుకుంటూ కూర్చుంది అక్కడే. ఆ తర్వాత కాసేపటికే అర్జున్ వెతుక్కుంటూ వచ్చాడు శారదనే. ఏంటి నాన్న అందే. అంటే నువ్వేదో మనసు బాగోకపోతే ఇక్కడికే వచ్చుంటావు అనుకొని వచ్చానులే మమ్మీ. కింద నీ రూమ్కి వెళ్ళి చూస్తే నువ్వు లేవు. అంటే కొంతమంది జీవితాలు భగవంతుడు ఎందుకురా అలా చేసేస్తాడో అంది శారద. ఎవరి గురించమ్మా? మన స్రవంతి గురించే. ఏది స్రవంతి లైఫ్ అలా అయిపోయిందని? అలా అయిపోయిందనేది చిన్న విషయం కాదు అర్జున్, నీకేం తెలుసు అసలు అని జరిగింది మొత్తం వైశాలి చెప్పిందంతా చెప్పి, ఈరోజు ఆవిడ పాలివ్వటానికని గదిలోకి వెళ్ళి తన శరీరం మీద ఉన్న గాయాలు, తను అనుభవించిన నరకాల గురించి అర్జున్కి చెప్పేపాటికి అర్జున్ కళ్ళల్లో నుంచే ఆపకుండా నీళ్లు కారిపోయినాయి. ఎందుకురా బాధపడుతున్నావు? ఏమో తెలియట్లేదమ్మా. తన మనసుకి తన శరీరానికి ఏ బాధ కలిగిందన్నా నా గుండె తట్టుకోలేకపోతుంది. మరి దీన్నే నిజమైన ప్రేమంటారేమో. తెలిసి తెలియని వయసులో నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పేమో, కానీ ఇప్పుడు నేను మాట చెప్తాను, నా మాట కాదనవు కదూ. అంటే ఏంటమ్మా అన్నాడు అర్జున్. స్రవంతి నువ్వు పెళ్లి చేసుకో నాన్న అంది శారద. నేను నీకు అదే విషయం చెప్దామనే వచ్చాను మమ్మీ. ఎప్పుడెప్పుడు చెప్దామా అనుకుంటే కరెక్ట్ టైం కాదనిపించింది. కానీ ఈరోజు చెప్పకుండా ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదనిపిస్తోందమ్మా. అందుకే చెప్దామనుకుంటున్నాను. స్రవంతి నాతో ఉంటే ఈ ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం. స్రవంతి నా ఓటమిలో నన్ను వదిలేయదు. స్రవంతి నాకు డబ్బు లేని రోజున నన్ను నీది నువ్వు చూసుకో అని వదిలేయలేదు. స్రవంతి లేకపోతే ఈరోజు అర్జునే లేడు కదమ్మా అని చెప్తే, చేసుకో నాన్న, దేవత లాంటి పిల్ల, అలాంటి గొప్ప పిల్లకి మనం జీవితం ఇవ్వట్లేదురా. ఆ పిల్ల మన జీవితంలో లేకపోతే మన జీవితంలో నుంచి వెలుగుని తీసుకొని వెళ్ళిపోతుంది స్రవంతి. అంత గొప్ప పిల్ల. నేను రేపే మాట్లాడతాను వాళ్ళ అమ్మతో, స్రవంతితో. నువ్వు మాట్లాడుతూ కానంటే, లేదమ్మా అందరం కలిసే మాట్లాడుకుందాం, రేపేం ఆఫీస్కి వెళ్ళట్లేదని స్రవంతి పొద్దున్నే రెడీ అయ్యే పద ఆఫీస్కి అంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళట్లేదంటే, ఏంటి బాబు రెస్ట్ ఇస్తున్నావా ఈరోజు అని కూర్చుంటే వెళ్ళి స్రవంతి దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని ఉంగరం తీసుకొని నువ్వంటే నాకు చాలా ఇష్టం, పెళ్లి చేసుకుందామా, ఐ లవ్ యూ అని చెయ్యి చాపితే, పిచ్చి పట్టిందా నీకు? ముందు నువ్వు ఏంటి వెర్రి పనులన్నీ, ఏంటి పిచ్చి పనులన్నీ? నువ్వు నన్ను చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టిందే? నాకు ఆల్రెడీ ఒక పెళ్ళయింది, నేను విడోని, నీకన్నా ఏజ్లో 1 సంవత్సరం పెద్దదాన్నే. పిచ్చి పట్టిందా నీకు? ఏంటి పిచ్చి పనులన్నీ? నీకు ఎలాంటి అమ్మాయి వస్తుంది? నీ లైఫ్ ఎలా ఉంటుంది? నీకు ఎంత మంచి పిల్లలు పుడతారో, నీ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుంది అది చూద్దామని నేను వెయిట్ చేసి నీకోసం నీకు చెప్పకుండా నీ ప్రొఫైల్ నేను చాలా మ్యాట్రిమోనియల్లో పెట్టి నేను సంబంధాలు వెతుకుతుంటే ఈ పిచ్చి పనులేంట్రా నువ్వు, లే ముందు అనేసరికి చిన్నోడని పిచ్చి పనులు పిచ్చి మాటలు మాట్లాడకు పద్దాక. ఏం చిన్నోడిని? చూడమ్మా ఎలా అంటదో. ఆంటీ మీరైనా చెప్పండి, నాతో వాడికి పెళ్ళేంట అంటే, ఏదో తెలియక పిచ్చోడు పిచ్చి ఊహల్లో ఉండి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. నేనేమీ పిచ్చి ఊహల్లో లేను. అసలు నువ్వు లేకపోతే నేనుంటూ ఉండేవాడినా? కాలేజ్ నుంచి వచ్చిన కొత్తల్లో నాకు వర్క్ అంటే తెలుసా? నువ్వు నేర్పించిందాక నాకు వర్క్ అంటే తెలియదు. నువ్వు లేకపోతే నేను అంతమంది ఇన్వెస్టర్స్తో మాట్లాడేవాడినా? నా బిజినెస్ డెవలప్ చేసుకునేవాడినా? నువ్వు డబ్బులు ఇవ్వకపోతే, నువ్వే నాకు సపోర్ట్ ఉండకపోతే నేను ఇవాళ స్థాయికి వచ్చేవాడినా? ఇంత పెద్ద ఫారిన్ బిజినెస్లతో కొలాబరేట్ అయి చేయగలిగేవాడినా? స్రవంతి నువ్వు ఉంటే ఏదైనా నేను సాధించగలనురా. నువ్వు లేకపోతే మళ్ళీ నేను జీరోకి వచ్చేస్తాను అనిపిస్తోంది నాకు నువ్వు కావాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను స్రవంతి. నాకు నీ గతం అనవసరం. నాకు నీ గతంలో ఏం జరిగిందో అక్కర్లేదు స్రవంతి. నాకు నువ్వుగా కావాలి. నాకు నా స్రవంతిగానే నువ్వు నాకు నచ్చావు. నాకు నీ తెలివితేటలు, నీ మాటలు, నాకు నువ్వే కావాలి. నాకు మిగతా అన్నీ
అక్కర్లేదు. ఏంటి వయసులో పెద్ద అంటావో, ఆ మాట ఇంకోసారి అన్నావంటే ఊరుకోను. ఎంత పెద్ద ఏంటి నువ్వు, నాకన్నా 11 months పెద్ద. మరీ ఓతగా ఊహించేసుకోకో. ఆ మాత్రం పెద్ద ఉంటే మళ్ళీ నేనేమీ అనుకోను. నేను నిన్ను బాగా చూసుకుంటానే, గుండెల్లో పెట్టుకొని ఒక మాట అన్నరా, ఒక దెబ్బ కొట్టనరా, నేను మంచోడు, నేనే అర్థం చేసుకోవే అంటుంటే పిచ్చి పట్టేసింది వీడికి ఆంటీ. మీరైనా చెప్పండి అంటే, నిజమేగా అమ్మ, చూసారా అంటే మీరు ఒప్పుకున్నారు, నన్ను వాడు చేసుకోవటం రాంగ్ డెసిషనా కాదా, మంచి సంబంధం చూద్దామా అంటే, చూసి ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి అర్జున్కి పెళ్లి చేద్దాం, వాడి పిల్లల్ని చూసుకుంటూ నువ్వు బ్రతికేస్తానంటావా అంది శారద. ఆంటీ, లేకపోతే ఏంటమ్మా ఈ పిచ్చి మాటలు, నీకేం తక్కువనే ఆంటీ, నేను వాడికన్నా వయసులో పెద్దదాన్నే, చెప్పుకోవటానికి బాగుంటాయా ఆంటీ, కొన్ని తర్వాత బాగుండవా ఆంటీ, నేను విడోనా ఆంటీ, ఇప్పుడు మీకు ఇది బాగుంటుంది, తర్వాత బాగుండదు. ఎవరు చెప్పారమ్మా బాగుండదని? నీకో విషయం చెప్పనా, అంకుల్ కన్నా నేను కొన్ని రోజులు పెద్దదాన్నే, మరి మేమిద్దరం హ్యాపీగా లేమా, మేమిద్దరం కలిసి ప్రేమించుకొని పెళ్లి చేసుకొని కాపురం చేస్తే కాదా వీడు మా ప్రేమ గుర్తుగా పుట్టింది. ఏంటి తల్లి వయసులో పెద్దనే, విడో అని అన్నిసార్లు నిన్ను నువ్వు అనుకోవద్దు శ్రవంతి. నేను ఊరుకోనని దేవుడి గదిలోకి వెళ్ళి కుంకుమ తెచ్చి అర్జున్కి ఇచ్చి మొహాన్ని పెట్టి చేయించింది శారద. ఆంటీ, ఇంకా నువ్వేమీ మాట్లాడటానికి వీల్లేదు, నా కొడుకు చెడ్డోడు కాదమ్మా, నా కొడుకు ఏమి నిన్ను బాధలు పెట్టడో, నేను అందరు అత్తగారులా టార్చర్లు చేసే మనిషిని కాదో, నిన్ను నా ప్రాణంలా నా కూతుర్లా చూసుకుంటాను. నన్ను వదిలి వెళ్ళిపోతావా, అర్జున్ వదిలి వెళ్ళిపోతావా, అర్జున్కి ఇంకొకళ్ళనిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు ఈ ఫ్యామిలీలో నీలా ఓ పర్సన్లా కలిసిపోగలరు అనుకుంటున్నావా? నాకు నువ్వు వచ్చాక నువ్వు పరాయింటి పిల్లవనే ఫీలింగే రాలేదే, రేపు నువ్వు కోడలివని కూడా నేను అనుకోలేనురా నిన్ను, నువ్వు కూతుర్లా కలిసిపోయావమ్మా, నేనున్నా లేకపోయినా. ఆంటీ, నువ్వు నన్ను మాట్లాడినివ్వు శ్రవంతి, నేనున్నా లేకపోయినా, అంకుల్ లేకపోయినా, ఈరోజు ఎలాగైతే నువ్వు అర్జున్ని సపోర్ట్ చేసుకొచ్చావో వాడిని ఎక్కడా డల్ అవ్వనివ్వవమ్మా, జీరోకి రానివ్వవురా, మా కలలు సాకారం చేసిన దేవతవి తల్లి నువ్వు, నా మాట కాదనకే, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోమంటే పిచ్చి మాటలు మాట్లాడకన్నా అంటే, నువ్వు చేసుకుంటున్నావు ఇంకంతే, నేను చచ్చినంతొట్టు అర్జున్ గాడి మీద ఒట్టు అంది శారద. అనేపాటికే వైశాలి వైపు చూస్తే కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. వైశాలికి చెప్పండి వదినా అంది శారద. చేతులెత్తి దండం పెట్టింది వైశాలి అర్జున్కి శారదకి. ఆంటీ, ఏంటి మీరు కూడా, మీరు ఇలా ఉంటే బాలా, మీరు గలగలా మాట్లాడుతూ నాకు నచ్చినవి వండి పెడుతూ మీరు సరదాగా ఇంట్లో తిరుగుతూ అంకుల్ని తిడుతూ ఉంటేనే బాగుంటారన్నాడు అర్జున్. శారదని కౌగిలించేసుకుంది సంతోషంతో వైశాలే. స్రవంతిని అర్జున్ని దగ్గరికి తీసుకుని శారద వైశాలి చేతిలో చేయి పెట్టి మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి అని మాట్లాడుతూ ఉండగానే ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు చేసుకుందాం, పెళ్ళి గ్రాండ్గా చేసుకుందాం అని వెళ్ళి మాట్లాడుతుంటే టంగున ఆపకుండా బెల్లు కొట్టడం వినిపించింది. బెల్లు కొట్టడం వినిపిస్తే పనమ్మాయిని వెళ్ళి చూడమంటే ఎవరో మీ అన్నయ్య గారు మీ నాన్నగారంటమ్మా, ఊరి పెద్ద మనుషులంట, ఎవరో మీ మేనగోళ్ళంట, చాలామంది వచ్చారు అంటే వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయమను అని అక్కడికి వెళ్ళింది శారద. వెళ్ళి కాలు మీద కాలేసుకొని కూర్చుంటే లోపలికి రావచ్చా అని అడిగే అర్హత మేము పోగొట్టుకున్నామమ్మా, నీ భర్త పోవటానికే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మేమే కారణమయ్యాం, మమ్మల్ని క్షమించు, ఏ ఆడపిల్లకైనా పసుపు కుంకాలు ఇవ్వాలి, ఈరోజు మేమిద్దాం అనుకున్న ఆ పసుపు కుంకాలు ఇచ్చే భాగ్యం ఆ దేవుడు నీకు లేకుండా చేసేసాడో, దయచేసి మమ్మల్ని క్షమించు తల్లే, మేము నీతో మాట్లాడదామని వచ్చామమ్మా అనేపాటికి ఇక శారద ఏమీ మాట్లాడకుండా అలా కూర్చుంది. కొట్టడానికి మీదకెళ్తున్న అర్జున్ని ఒకవైపున స్రవంతి శారద కలిసి ఆపేసి కూర్చోబెట్టారు. ఇక అక్కడికి నీలకంఠమూర్తి, పశుపతి, అలాగే శకుంతల, రాజ్యం, మరికొంతమంది పెద్ద మనుషులు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి ఆ వెనకాలే అమ్మా నాన్నల వెనకాల నిలబడి ఉంది. అక్కడే భువన ఏమీ మాట్లాడకుండా భువనను చూస్తూ గుండె ఇంకా మండిపోయింది అర్జున్కి. అయితే వచ్చిన పెద్ద మనుషుల్లో ఒకళ్ళు లేచి నుంచొని, ఎందుకు చల్లకొచ్చి ముంత దాయటం, మన ఇంటి ఆడపిల్ల కాదా ఏంటి, చెప్పుకుంటే అర్థం చేసుకోదా ఏంటి, అమ్మ శారద విషయం చెప్తాము వినమ్మా, మీ నాన్న మీ అన్నయ్య పంతాలకు పోయి ఆ రోజు ఏదో నువ్వు ప్రేమ వివాహం చేసుకున్నావని, వాళ్ళ ఇష్టాన్ని కాదని విరుద్ధంగా వెళ్ళావనే దాంతో ఆ రోజు మీ ఆయన వచ్చి అడిగినప్పుడు కోపాలు కంట్రోల్ లేని
తెలియని మనుషులు ఏముంది దాంతో తొందరపడి పిల్లకి హడావిడిగా కనీసం ఇక మంచి చెడు అనేది కూడా ఆలోచించుకునే టైం లేకుండా గబగబా పిల్లకి పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేసిన తర్వాత అమెరికా అబ్బాయి ఆ తర్వాత అమెరికా వెళ్ళి పిల్లని తీసుకెళ్తానన్నాడు. వెతికిచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది. వాడేమో వెనక్కి తిరిగి రాలేదు. దాంతో ఇక వాడు మోసగారని తెలిసిందే. కూతురు అసలు ఇదంతా మీ వల్లేగా జరిగింది. అదే నేను అర్జున్ ప్రాణంగా ప్రేమించుకున్నాం. అదే అర్జున్ని నేను పెళ్లి చేసుకుంటే నా మేనత్తే నా అత్త అయ్యేది కాదా? మామయ్య మీ వల్లే పోయాడు. అసలు మామయ్య పోయి ఉండేవాడే కాదు, లేకపోతే అత్తయ్య ముఖాన్ని బొట్టు పోయేది కాదు. బావ నేను సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని పిల్ల అడిగిన మాటలకి మీ నాన్న అన్నయ్యకి బుద్ధొచ్చిందమ్మా. అందుకే నీ క్షమాపణ చెప్పి వీళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని అడగటానికి వచ్చామనే పాటికి శారద పక్క నవ్వుతూ క్లాప్స్ చరిచి లేచి నుంచుంది. క్లాప్స్ కొడుతూ పెద్ద మనుషులందరూ అలాగే చూస్తుంటే, ఏరా మీ అందరూ ఊళ్ళో పెద్ద మనుషులు అంటారు, ఎక్కడి నుంచి వచ్చాయిరా మీకు ఇంత నేలబారు మాటలు? ఎంతిచ్చి తీసుకొచ్చాడ్రా వీడి వైపు మాట్లాడటానికి? ఏరా అదే ఊరు నా మొగుడుదని, అదే ఊరు నా అత్తమామలదని మర్చిపోయి ఎలారా ఇన్ని అబద్ధాలు చెప్తున్నారో? పెద్ద మనుషులంటే కనీసం 100కి 50 అయినా నిజాలు చెప్పాలి కదరా. ఇన్ని అబద్ధాలు మోసుకొని వచ్చారేంట్రా మీరు? అంటే నా కొడుకు ఎటు బిజీ అయిపోయాడు ఆఫీస్ పనుల్లో, వాడికేమీ తెలియదులే. నేను మొగుడు పోయిన దుఃఖంలో ఉన్నాను, దేవుడు ఉద్యోగం అనుకుంటూ తిరుగుతున్నాను, నాకేమీ తెలియదు అనుకుంటున్నారేంట్రా? నా మొగుడిని అవమానించి నా మొగుడు పోవటానికి కారణమై నా పసుపు కుంకాల్ని మింగేసిన ఇల్లు రాది. అలాంటిది వాళ్ళ గురించి నేను తెలుసుకోకుండా, ఎంక్వైరీ చేయకుండా, మంచి చెడు ఏంటనేది విచారించకుండానే ఉంటానని ఎలా అనుకున్నారా పెద్ద మనుషుల్లారా? ఈ నీలకంఠమూర్తి వీడి కొడుకు కలిసి చాలా హడావిడి పడిపోయి మా ఆయన మీద రోషంతో నా కొడుకు దగ్గర రూపాయి లేదని, కోట్లు డబ్బు ఉందని చెప్పి ఒక బుక్కా పకీరు వెధవని అమెరికా వెళ్ళి వాడు ఎంఎస్ చదవటానికి కూడా డబ్బులు లేక మధ్యలోనే ఆఫీసు కూర్చొని పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అక్కడ వాడు నానా తిప్పలో పడుతున్న ఒక సన్నాసి విధవ సంబంధం వీళ్ళకి పెళ్ళిళ్ళ పేరేగాడు తీసుకురాగానే ఎందుకు ఏంటి అనేది ఎంక్వైరీ చేయకుండా అమెరికా అనగానే గెంతుకుంటూ ఇది నేను చేసుకుంటాను, అర్జున్ కన్నా వాడు చాలా బెస్ట్గా అనిపించాడని దీని ఇష్టంతో ఇది వాడి మీద మోజుపడి ఆ తర్వాత 2 రోజుల్లో ఎంగేజ్మెంటు, వారం రోజుల్లో పెళ్ళి అయిన తర్వాత అసలు విషయం మింగేశారేంట్రా? 15 రాత్రుళ్ళు, 15 పగళ్ళు, 15 మధ్యాహ్నాలు, పగలు రాత్రి అనే తేడా లేకుండా దీంతో వాడు కాపురం చేసి ఆ తర్వాత ఇది వాడితో శృంగారంలో అసలు స్వర్గ సుఖాలనే అనుభవించి ఆ 15 రోజులు అయిపోయిన తర్వాత 5 కోట్ల రూపాయల డబ్బు, దానికి తోడు ఒక బ్యాగ్ నిండా నగలు తీసుకొని ముందు నేను వెళ్ళి వచ్చి మీ అమ్మాయిని నెలలో తీసుకెళ్తానని వాడు వెళ్ళిపోవటం ఆ తర్వాత ముందు ఎటు అంతకుముందే వాళ్ళ బావ వెళ్ళి అక్కడ పని చేసుకుంటున్నాడు కాబట్టి వాడక్కనే, ఆ తర్వాత వాడు అమ్మా నాన్ననే, వాడు ఎంఎస్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత వాడి ఫ్యామిలీని తరలిచ్చేసుకొని సెటిల్ అయిపోయాడురా వాడు అమెరికాలో. వాడు మీ ఫోన్కి కూడా దొరకట్లా, ఎందుకంటే వాడు ఫోన్ నెంబర్ కూడా తీసేశాడు. వాళ్ళు చెప్పిన ఊరు అబద్ధం, వాళ్ళు తీసుకున్న ఇల్లు అబద్ధం, వాళ్ళ పేర్లు అబద్ధం, వాళ్ళు మీకు ఇచ్చిన అడ్రస్ అబద్ధం, మొత్తం ఫేక్ అని తెలిసిన తర్వాత ఈలోపు వీళ్ళు వాళ్ళ కోసం వెతుకుతూ ఉండగా దీనికి కడుపు వచ్చింది. ఆ కడుపుని అబార్షన్ చేయించేద్దామంటే అప్పటికే దీనికి 4వ నెల దాటిపోయిందని చెప్పి ఇది బిడ్డని కంటాం. ఆ పుట్టిన బిడ్డ పురుట్లోనే పోయింది. ఎలా పోయిందో నీలకంఠమూర్తికి తెలుసు, పశుపతికి తెలుసు, ఇక్కడే నుంచున్న పతివ్రతలు శకుంతలకి రాజ్యానికి తెలుసు. పుట్టిన బిడ్డ నోట్లో పాలల్లో విషం కలిపి పోసి పైకి పంపించేసి ఇప్పుడు ఇది ఫ్రెష్ క్యాండిడేటు, ఇది పతివ్రత అని తీసుకొచ్చి ఇప్పుడు నా కొడుకుని దీన్ని పెళ్లి చేసుకోమని ప్రేమించుకున్నామని ఇది మాట్లాడిందా? ఇప్పుడు మీరు రావటానికి గల 2వ కారణం నేను చెప్పనా?
పశుపతి కొడుకు ప్రశాంత్ చిన్నప్పటి నుంచే నేను వచ్చేటప్పుడు వాడి వయసు చాలా చిన్నదిరా, ఆ తర్వాత వాడిని కొట్టి తిట్టి వీళ్ళు వాడికి ఆంక్షలు విధించి వాడిని నానా నరకాలు పెట్టి నానా హింసలు పెట్టి ఎంటెక్ చదువుకొని ఫారెన్ వెళ్దాం అనుకున్న వాడిని వీళ్ళ పెత్తనాలతో ఇంట్లో ఆడ మగ కలిసి అణగదొక్కేసేపాటికి ఆ నరకం భరించలేని వాడు ఎప్పుడో నేను వచ్చేటప్పుడు కనకమని ఒక పని మనిషి ఉండాలి, అది ఆ రోజున వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయింది మొగుడుతో సహా. దానికి ఆ తర్వాత ఒక కూతురు పుట్టిందని విన్నాను నేను. ఆ కూతురు పేరు గంగ. ఆ తర్వాత 10 ఏళ్లకు దాని మొగుడు పోయినా దాని కూతుర్ని వీళ్ళిచ్చే జీతంతో అది చదివించుకుంటూ వచ్చింది. చిన్నప్పటి నుంచి ఈ పశుపతి కొడుకు ఆ గంగని లవ్ చేశాడు. ఆ విషయం తెలిస్తే వీడెటు ఒప్పుకోడని వాడికి తెలుసు. టయానికి ఈ భువనదాని మొగుడు వెళ్ళిపోవటం, ఆ తర్వాత వీళ్ళు వెతుకులాటలో ఉన్నప్పుడు ఇక్కడ సంతకాలు పెట్టండి అక్కడ సంతకాలు పెట్టండి అమెరికా వెళ్ళి వెతుకొస్తానని చాలా తెలివిగా ఆస్తి అంతా వాడి పేరు మీద రాయించుకొని 3వ కంటికి తెలియకుండా ఆస్తి మొత్తం అమ్మేసుకొని ఇక అప్పటికే వాడు అమెరికా వెళ్ళి ఒక 2 ఏళ్ల పాటు నేను వెతుకొస్తానని వాడు ఎంఎస్ కంప్లీట్ చేసుకొని జాబ్ చూసేసుకొని ఇక్కడి నుంచి కనకాన్ని గంగనే అమ్మేసుకున్న ప్రాపర్టీలని తీసుకొని గంగనే ఇక్కడే పెళ్లి చేసుకొని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఫస్ట్ నైట్లో హనీమూన్లో అయిన తర్వాత వాడు అమెరికాలో ఇల్లు కొనుక్కొని పని మనిషి కనకాన్ని దాని కూతురు గంగనే తీసుకొని ఇక వీళ్ళకి రామ్ రామ్ చెప్పి ఫోన్లు కూడా అందకుండా ఆ ప్రశాంత్ గాడు వెళ్ళిపోయాడు. అవునా పెద్ద మనుషులు అనేపాటికి ఇంత నెట్వర్క్ ఎలా తెలిసింది శారదకని తలలోంచేశారు పెద్ద మనుషులు. ఆ తర్వాత పోతూ కొడుకు ముష్టేసి వెళ్ళిన ఒక ఇల్లు తప్ప ఇప్పుడు ఈ నీలకంఠమూర్తి గాడికి ఈ శకుంతలకి రాజ్యానికి పశుపతికి మిగిలింది ఏంటంటే ఈ పశుపతి పెళ్ళాన్ని తీసుకొచ్చిన 5 ఎకరాల స్త్రీధనం. ఇక ఒకవైపున దాని మీద వచ్చే కవుళ్ళు, అది కాక ఈ నీలకంఠమూర్తి గారి భార్య మహాపతివ్రత శకుంతలాదేవి గారి నగలు రాజ్యం గారి నగలు అమ్ముకుంటూ ఇక కాలం గడుపుకుంటూ వస్తున్నారు. ఈలోపు వీళ్ళు అలా ఎంక్వైరీలు చేసుకుంటూ వస్తుండగా ఒక చోట ఒక రోజున నా కొడుకు ఆఫీస్ చూసి 5 అంతస్తుల ఆఫీస్ పెట్టాడని కారులో వెళుతున్న నా కొడుకుని చూసి ఎంక్వైరీ చేసి ఆ తర్వాత నా అడ్రస్ ఎక్కడో కనుక్కుని సిగ్గు శరం మానాభిమానాలు రోషం చీము నెత్తురు మర్చిపోయి ఈరోజు వచ్చి నా గుమ్మం ముందు నుంచున్నారు. సిగ్గు లేకుండా వయసులో చిన్నదాన్నైనా వాడు నన్ను క్షమాపణ అడిగాడు. నీలకంఠమూర్తి ఆ రోజు నువ్వు నా మొగుడితో నీ కాళ్ళు పట్టించుకున్నావు, నువ్వు నా మొగుడిని కొట్టావురా, ఇప్పుడు నా కొడుకుతో నువ్వు తన్నులు తిని వాడు కాళ్ళు నాకమన్నా నాకుతావు, ఇప్పుడు తండ్రివని కూడా మర్చిపోయి నువ్వు నా కాళ్ళు పట్టుకుంటావు. కానీ మీలాగా నేను చీప్ వ్యక్తిత్వం ఉన్నదాన్ని చీప్ మనస్తత్వం ఉన్నదాన్ని కాదు. నా మెట్టినిల్లు నాకు సంస్కారాన్ని నేర్పిందే, నా అత్తమామలు నాకు విలువలు నేర్పారు, నా భర్త నాకు ఒకళ్ళు సంతోషాల్లో కాదు బాధల్లో ఉన్నప్పుడు మనం అనేవాళ్ళం వాళ్ళకి తోడుగా ఉండాలని, రేపటి రోజు ఎవరిది కాదని, ఏ క్షణం ఎవరి జీవితాల్లో ఎలా మారిపోద్దో ఎవరూ ఊహించలేమని ఆయన ఎప్పుడూ అంటుండేవాళ్ళు. అలాంటిదే ఈరోజు నా కొడుకు నీ కూతుర్ని చేసుకోవాలా, ఎలా కనపడుతున్నాడు వాడు మీ అందరికీ, సరే అదే మాట మీద ఉందాం, మీ వల్ల నా పసుపు కుంకాలు పోయాయనేది తీసేయండి, నా భర్త పాపం ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా మీ వల్ల పోయాడనేది తీసేయండి, ఆ రోజు నువ్వు నీ కూతురు ఆపనట్టే ఇప్పుడు నేను నా అర్జున్ని ఆపట్లేదు, వాడే కనుక నిజంగా నాకు వాళ్ళ నాన్నకి పుట్టిన వాడైతే కనుక వాడు తీసుకునే డెసిషను ఏదైనా సరే వాడు కరెక్ట్గానే తీసుకుంటాడనే నమ్మకం నాకుందే. పిలు నువ్వే గనక ఒక అమ్మ అబ్బకి పుట్టిన దానివైతే, నీ ప్రేమ నిజమైతే, నువ్వు నీతిగల దానివైతే, నువ్వు పతివ్రతవైతే పిలవ్వే, వాడిని మెళ్ళో తాళి కట్టి నిన్ను కోడలుగా చేస్తానంటే నేను అడ్డం కూడా రాను, పిలు అని అక్కడే నుంచుంది శారద. రా బావా, నువ్వు నేను ఎంత ప్రేమించుకున్నావు అర్జున్, ప్రపంచాన్నే మర్చిపోయి ప్రేమించుకుంది మర్చిపోయావా, నన్ను మర్చిపోయావా, అత్తయ్య ఏదో కోపంలో అలా అంటుందే, మన ఇద్దరం పెళ్లి చేసుకొని కొన్నాళ్ల పాటు వేరే ఉంటే అత్తయ్య మనసు కరుగుద్ది బావా, ఆ తర్వాత పిల్లల్ని కంటే పిల్లల్ని చూసైనా అత్తయ్య
మామయ్య పేరు పెడదాం పిల్లలకి, ఆ తర్వాత అయినా మన దగ్గరికి రాకపోదు, మనతో ఉండకపోదు అనేసరికి అర్జున్ భువనని దవడ పగిలిపోయేటట్టు కొడితే వెళ్ళి పశుపతి ఒళ్ళో పడింది. ఎలా కనపడుతున్నానే నేను? నీకన్నా శరీరాన్ని అమ్ముకునే వేశ్యలకి కూడా ఒక విలువ ఉంటుంది. ఈరోజు ఇక్కడ దాకా మీరు ఎందుకు వచ్చారో తెలుసా? ఆ రోజు ఏ డబ్బు అయితే కావాలనుకున్నారో ఆ డబ్బు ఈరోజు నా దగ్గర ఉంది కాబట్టి మీకు కావాల్సింది ఏంటో తెలుసా? డబ్బు. ఇప్పటికి కూడా సిగ్గు లేకుండా నిన్ను తార్చటానికి నీ తాత, నానమ్మ, నీ అమ్మ, బాబు కలిసి నీ అన్న ఆస్తంతా రాయించేసుకున్నాడు. వేరే అతిగతి లేక ఇక్కడికి వచ్చి మా అమ్మ అయితే ఏమీ మాట్లాడదు, సొంత చెల్లెలు కూతురు కాబట్టి ఇక్కడ సెటిల్ అయిపోవచ్చులే, హ్యాపీగా ఇక్కడ ఆడిందాట పాడింది పాట, ఎటు ప్రేమించాడు కాబట్టి బకరా వెదవలాగా నువ్వు చెప్పే ప్రతిదీ వింటాళ్లే, నువ్వు ఎటు కూడా మంచి శృంగార దేవతవి కదా, కాబట్టి పెళ్లికి ముందే అన్నీ సమర్పించడానికి సిద్ధపడ్డ ఆడదానివే నువ్వు. ఇక నన్ను నీ శృంగారంలో బంధించేసి పిల్లల్ని కానీ మా అమ్మ మీద పెత్తనం చేసి మెల్లగా మా అమ్మను ఒక ఓల్డేజ్ హోమ్ తరలిచ్చేసి చక్కగా ఇక్కడ రాజ్యం వేలి చక్రం తిప్పుదామని, మేటు సంపాదిస్తున్నాను కాబట్టి నీ వాళ్ళందరినీ సెటిల్ చేద్దామని, నువ్వు ఈ ఆస్తినంతా అనుభవిద్దామని కాదంటే నువ్వు ఇక్కడ దాకా వచ్చిందే. ఇంకొక 5 నిమిషాలు ఇక్కడే నుంచుంటే ముక్కలు ముక్కలుగా నరికేయాల్సి వస్తుంది మీ అందరినీ. అసలు ఒక మాట అడుగుతానే నిన్ను, నువ్వు నీ చీప్ క్యారెక్టర్తో ఆ రోజు మా నాన్నగారిని ఏంటి నీ పెళ్ళాం శారదలాగా నేను పుట్టింటి పరుగు తీసి తోడ పుట్టిన వాళ్ళ విలువ పోగొట్టి లేచిపోయి వచ్చే ఆడదాన్ని కాదు నేను అని అడిగావు. మా అమ్మ లేచిపోయి వచ్చిన మా నాన్న మహారాజులాగా మా అమ్మని మహారాణిని చేసి గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు. ఆయన ఉన్న రోజు పోయిన రోజు కూడా మా అమ్మ కంట కన్నీటి బొట్టు ఏ రోజు వచ్చారు కదా ఆయన పోయారని అనే బాధతో తప్ప, నీ వల్ల నేను ప్రేమించబట్టే నిన్ను నేను మహాపాపం చేసి నా తల్లి మొహాన ఉన్న కుంకుమ పోయి నా తండ్రి పోయి ఈరోజు ఆయన ఫోటో చూసిన ప్రతి క్షణం నిన్ను నేను నరికెయ్యలేకపోయానే. నీ తాతని, నీ అమ్మని, నీ నాన్నని, నీ నానమ్మని నేను ఇంకా బతికే ఉంచానే భూమి మీద, నువ్వు ఇంకా ఆయుష్తో ఉన్నావే అని నా గుండె రగిలిపోతున్న క్షణాలే ఎక్కువ. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే వచ్చిన పెద్ద మనుషుల్ని వెంట పెట్టుకొని వచ్చిన మీకు మర్యాద కూడా దక్కదు. కుక్కల్ని కొట్టినట్టు కొట్టి తరమాల్సి వస్తుంది, జాగ్రత్త అనేపాటికి సిగ్గు లేకుండా ఎంత బాగా వచ్చారా మీరు. అంటే మీరే తప్పులు చేసి మీరే కాళ్ళు పట్టుకోవటానికి వచ్చారు. నేనైనా ఆ రోజు పెట్టొచ్చాను కదరా శాపం, అదప్పుడే పోదు. ఇది అనుభవించనే నేను అనుభవించట్లా, నా మొగుడు పోయి నేను ఏడవట్లా. రోజు ఉత్తముడు దేవుళ్ళు లాంటి ఆయన పోతే నేను అనుభవిస్తుంటే నా కొడుకును కాదనుకున్న ఇది అనుభవించనే. మీరు ఇంకా కుక్క కన్నా హీనమైన బ్రతుకుతారో. మర్యాదగా నా ఇంట్లో నుంచి బయటికి నడవండి, లేదంటే నా ఇంటి వాచ్మెన్ పని మనుషులు బయటికి గెంటుతారనే పాటికి 4 రూపాయలు వచ్చినాయని విర్రవీగిపోకో, రేపొద్దున నీకే గతి పట్టుద్దో చూసుకోమంటే పక్క నవ్వి శారద, ఇది స్రవంతి దేవత, నా కొడుకు జీవితంలోకి వచ్చిన భాగ్యశాలి, నా కొడుకుని ఈరోజు మనిషిని చేసిన దేవత, నా కొడుకుని స్థానంలో నిలబెట్టిన ఉత్తమురాలు. ఒక మనిషి గెలుపులో కాదు, సంతోషంలో కాదు, ఓటమిలోనూ ఒక మనిషి జీరోలో ఉన్నప్పుడు నేను నీతో ఉన్నాను అని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసే మనస్తత్వం ఉన్న పిల్ల. అలాంటి అమ్మాయి నా ఇంటి కోడలుగా ఉన్నంత వరకు, ఆవిడ నా వియ్యపురాలుగా నాకు సపోర్ట్గా ఉన్నంత వరకు నా కొడుకు జీవితానికి నాకు వచ్చింది ఏమీ లేదు. నేనెవరిని మీలా అన్యాయం చేయలేదు, ఎవరు ఏడుపులతో దుఃఖాలతో నేనేమి కోటలు కట్టుకోలేదు. నాకు ఇవ్వాల్సిందే కదరా నీ కూతురికి ఇచ్చి పంపించుకున్నావు నువ్వు. నీ కూతురు ఎంత బాగుపడిందో నీ కళ్ళకు కనపడుతూనే ఉందిగా, నడువు ఇక్కడి నుంచి అని తోలేసింది శారద. ఆ తర్వాత అర్జున్కి ఇక స్రవంతికి గ్రాండ్గా ఎంగేజ్మెంటు పెద్ద వాళ్ళని పిలిచి పెళ్ళి జరిపించేసింది. హనీమూన్కి వెళ్ళొచ్చి చక్కగా కాపురం పెట్టుకొని స్రవంతి అర్జున్ ఆఫీస్కి వెళ్ళొస్తుంటే శారద వైశాలి దైవధ్యానం చేసుకుంటూ ఇక ఆవిడ ఆఫీస్ కూడా మానిపించేశాడు అర్జున్. ప్రశాంతంగా సంతోషంగా ఉండే ఆ తర్వాత స్రవంతికి అర్జున్కి పిల్లలు పుట్టారు. రాజారావు గారి అబ్బాయి నిజంగా రాజులాగానే వాళ్ళ నాన్నను నుంచోపెట్టాడని అందరూ అనుకుంటుంటే గుండెల్లో చాలా తృప్తిగా ఉండి
కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాజారావు ఫోటో వైపు చూసినప్పుడల్లా శారదకే. సంతోషంగా మనవడు మనవరాలతో కాలక్షేపం చేస్తూ బియ్యపు రాళ్ళిద్దరూ దైవధ్యానం చేసుకుంటూ వంటలు చేసుకుంటూ ఇంట్లో పని వాళ్ళతో పనులు చేయిస్తూ చక్కగా వాళ్ళ వృద్ధాప్యం అలా గడిచిపోతుంటే ఒకవైపున ఇక నీలకంఠమూర్తి వాళ్ళు వెతికి అటు అల్లుడు గురించి ఇటు మనవడు గురించి తెలియకపోవటంతో చేయగలిగిందేమీ లేక అదే ఊళ్ళో ఉన్న ఈ భువన కన్నా ఒక 15 ఏళ్ళు పెద్దోడైన రెండో సంబంధం వాడికి అప్పటికే వాడికి 2 పిల్లలు ఉన్నారు. ఇక వాడికి 25 ఎకరాల పొలం ఉంది. అమ్మ నాన్న ఆ పిల్లలకి భువన అమ్మ అవ్వాలి. అయినా సరే ఇచ్చి చేసేసారు కూతుర్నే. ఇచ్చి చేసి అప్పుడప్పుడు 10 పరకా కావాలంటే అల్లుడు వీళ్ళ ముఖాన ఓ 40,000 50,000 విదిలిస్తున్నాడు. వెళ్తే ఉంది సొంత కొంపే కాబట్టి ప్రశాంత్ వదిలేసి వెళ్ళింది. రాజ్యం స్త్రీధనం ఒక 5 ఎకరాలు ఉంది కాబట్టి దాన్ని అలా కవులుకిచ్చుకొని ఇక ఆ కొంపలో పడి కూతురు దగ్గర నుంచి 4 రాళ్ళు రాలితే అవి పెట్టి మొత్తానికి గడుపుకుంటూ సిగ్గు శరం లేకుండా అలా జీవితాన్ని ఎక్క తీసుకొస్తున్నారు పశుపతి భార్య అమ్మ నాన్న. ఇక భువన పగలంతా అత్తమామలకి సేవ చేసి సవితి పిల్లల్ని సాకి ఇక రాత్రి అయ్యేపాటికి అసలు ఒక వేశ్యను కూడా అంత భయంకరంగా వాడతారో లేదో అంత ఘోరంగా భువనని రెండో మొగుడు శృంగారం విషయంలో ఇక ఆమెని వాడేయటం మొదలు పెడితే చేయగలిగిందేముందే. అలా అతనికి సంసార సుఖాన్ని అందిస్తూ 1 2 3 4 5 పిల్లల్ని కని సవితి పిల్లలు 2తో సహా ఇక సంసార బాధ్యతల్లో పడిపోయి సంసార నౌకను ఈదుకుంటూ వృద్ధాప్యంలాగా వచ్చేసి నేత చీరల్లోకి అలాగే ముళ్ళోకి దిగిపోయి అసలు భువనేనా అనేలాగా అయిపోయింది ఒక 5-6 ఏళ్లలో. ఆ తర్వాత అర్జున్ని చూసినప్పుడు ఆ రోజులు గుర్తొచ్చినాయి. చదువుకున్న రోజులు, అర్జున్ ప్రేమించినే, అర్జున్ కెరియర్ గురించి ప్లాన్లు చెప్పినే, ఆ తర్వాత అర్జున్ వాళ్ళ నాన్న వచ్చి రమ్మన్నాయి, ఆ తర్వాత తను వాళ్ళని అవమానించి పంపించినాయి. ఇవన్నీ గుర్తొచ్చి ఇంకా చేయగలిగిందేముందే. అమ్మా రావా అని పిల్లలు పిలుస్తుంటే అటు తిరిగి వస్తున్నా అని పిల్లలతో పాటు వెళ్ళిపోయింది. అర్జున్ గమనించనైనా గమనించలేదు భువననే. తన భార్య పిల్లలు అమ్మ అత్తగారితో సంతోషంగా కారులో వెళ్ళిపోతున్నాడు. తనే ఇంతటి సంతోషాన్ని కాలదన్నుకున్నానని ప్రతిరోజు తన తానే నిందించుకుంటూ ఇక ఈ బతుకు ఇలా బతకాలని మేనత్త శాపమో తను చేసుకున్న ప్రారంధమో తల్లిదండ్రులకు పుట్టిన కర్మో అనుభవించక తప్పదని అలా గడిచిపోతోంది భువన బ్రతుకు. వీళ్ళను వదిలేసి వెళ్ళినందుకు ప్రశాంత్ పని మనిషి కూతురైన గంగని చేసుకుని సంతోషంగా పిల్లని కని కాపురం పెట్టుకున్నాడు. వీళ్ళను మోసం చేసి వెళ్ళిపోయిన భువన మాజీ భర్త ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని ఫ్యామిలీని సెటిల్ చేసుకొని పేదరికాన్ని భువన వల్ల అయినా రూపుమాపుకొని వాళ్ళు సెటిల్ అయిపోయారు. సిగ్గు శరం లేకుండా నీలకంఠమూర్తి వాళ్ళు అలా బ్రతికేస్తున్నారు. ఇంతటితో రాజారావు గారి అబ్బాయి కథ ముగింపు భాగం సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. ఆమ్ని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.